మీరు ఎనీ ప్రోడక్ట్ మార్కెట్లో చూస్తే కాన్సెప్ట్ తయారు చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, దాన్ని డిజైన్ చేసేది వేరే కంపెనీ ఉంటుంది, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు వేరే కంపెనీ, దాన్ని అమ్మే వాళ్ళు వేరే కంపెనీ. ఇంపోర్టింగ్ అ ప్రోడక్ట్ ఫ్రమ్ అబ్రాడ్ ఈజ్ అ డిఫికల్ట్ టాస్క్ అనే థాట్లో ఉంటారు చాలా మంది. ఇంపోర్టింగ్ ఇస్ వెరీ ఈజీ. అలీబాబాలో అయినా పేటెంటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మీ ప్రోడక్ట్ పేటెంట్ ఉందా? అండ్ మీ ప్రోడక్ట్ బయటికి పంపించేటప్పుడు, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు, అండ్ మీ ప్రోడక్ట్ బయటికి పంపించేటప్పుడు ఉందా? యావరేజ్ ఇండియన్ సోల్జర్ యూనిఫామ్ అంతా కలిపి ఇట్స్ అబౌట్ 8 to 10 lakhs. మొన్న వరకు మీరు యాపిల్ ఫోన్ చూస్తున్నా దే వర్ యూజింగ్ సామ్సంగ్ డిస్ప్లేస్, బట్ యాపిల్ అండ్ సామ్సంగ్ ఆర్ కాంపిటీటర్స్. 3D ప్రింట్ ఇప్పుడు మీరు చూస్తుంటే 3D ప్రింటింగ్ హ్యాస్ గాన్ టు ఎక్స్ట్రీమ్ హై లెవెల్స్. దుబాయ్లో దే హావ్ బిల్ట్ బ్రిడ్జెస్. ఓకే, ఇంకేం లిమిటేషన్స్ ఉండొచ్చు 3D ప్రింటింగ్ లో? జనరల్ గా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ప్రోడక్ట్ బిజినెస్ సర్వీస్ బిజినెస్ అని ఆలోచించినప్పుడు చాలా మంది సర్వీస్ సైడ్ లేకపోతే ప్రోడక్ట్ వద్దు అనుకునే సెగ్మెంట్ లో ఉంటారు. దీనికి రీజన్ అది టఫ్ అవ్వడము, ప్రోడక్ట్ బిజినెస్ చేయడం అంత ఈజీ కాదు అనే సెగ్మెంట్ కాదు, బట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ. అంటే ప్రాసెస్ తెలియకపోవడం, లేకపోతే ఆ ప్రాసెస్ మీద టైం స్పెండ్ చేసేంత ఓపిక లేకపోవడం, ఓపిక ఉన్న ప్రాసెస్ తెలిసిన రైట్ పర్సన్ ని, రైట్ మెంటర్ ని మీట్ అవ్వలేకపోవడం, ఇలాంటి వాటి వల్ల ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు. బట్ ట్రస్ట్ మీ, ఎనీ కంట్రీ డెవలప్ అవ్వాలంటే వాళ్ళు డెవలప్ చేసుకున్న ప్రోడక్ట్ ని వాళ్ళ ఇంటర్నల్ గా అమ్ముకుంటే సరిపోదు. దే నీడ్ టు సెల్ ఇట్ టు ది అదర్ కంట్రీస్. అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఎకానమీ విల్ బిల్డ్ టు ద గ్రేటెస్ట్ ఎక్స్టెంట్. సో ఈ పాడ్కాస్ట్ లో ఐ గాట్ అ ఛాన్స్ టు మీట్ మిస్టర్ కౌస్తవ్. హి ఈస్ ద ఫౌండర్ ఆఫ్ జాష్ ఇన్నోవేషన్స్. హి ఈస్ వెల్ వర్స్డ్ విత్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ గురించి కానీ, లేకపోతే ప్రోడక్ట్ డెవలప్మెంట్ గురించి కానీ, ప్రోడక్ట్ డిజైనింగ్ గురించి కానీ చాలా నాలెడ్జ్ ఉంది తనకి. హి వాస్ మై ఎక్స్ క్లయింట్ అండ్ రైట్ నౌ దే హావ్ ఎక్స్పాండెడ్ టు అ గ్రేటర్ లెవెల్. రీసెంట్ గా ఒక కపుల్ ఆఫ్ రౌండ్స్ కూడా రేజ్ చేశారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చే పాడ్కాస్ట్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ప్రోడక్ట్ డిజైనింగ్ దగ్గర నుంచి, ప్రోడక్ట్ డెవలప్మెంట్ దగ్గర నుంచి ఎలాంటి టర్మినాలజీస్ యూజ్ చేస్తారు, ఒక ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళడానికి ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ కి ఎలాంటి ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ అవసరం ఉంటాయి, లైక్ లైసెన్సింగ్ కానీ, పేటెంటింగ్ కానీ, ఇలాంటి చాలా టాపిక్స్ నుంచి మాట్లాడడం. అండ్ టు మేక్ ఇట్ మోర్ ఈజియర్, అంటే ఫేస్ వైజ్ చెప్పుకుంటూ దాని ఒక టెక్స్ట్ బుక్ లాగా డెఫినేషన్స్ లాగా ఇవ్వకుండా, వాళ్ళ బిజినెస్ వాళ్ళది ఒక ఏసీ హెల్మెట్స్ అనమాట, ఎయిర్ కండిషనర్ హెల్మెట్. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో, కూల్ కండిషన్స్ లో హీట్ ఉంటుంది, హీట్ కండిషన్స్ లో కూల్ కండిషన్ చేసుకోవచ్చు. సో అలాంటి ప్రోడక్ట్ ని డెవలప్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళ బిగినింగ్ ఐడియేషన్ దగ్గర నుంచి ఇప్పుడు రౌండ్ రేస్ చేసుకుని వెరీ కంట్రీస్ లో ఎక్స్పాండ్ అయ్యేంత వరకు ఎలాంటి ఫేజెస్ వాళ్ళు ఫేస్ చేశారు అనేది ఎగ్జాంపుల్ లాగా ఇప్పించాను అనమాట. దానివల్ల మీకు కూడా యూ కెన్ రిలేట్ ఇట్ విత్ యువర్ ఓన్ ప్రోడక్ట్. ఆఫ్ కోర్స్ వాళ్ళ సెగ్మెంట్ వేరే అవచ్చు, మీ సెగ్మెంట్ వేరే అవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ప్రోడక్ట్ కాబట్టి ఐ హోప్ యుల్ ఎంజాయ్ ద పాడ్కాస్ట్. ఇట్ ఈస్ డెఫినెట్లీ అ వీడియో విచ్ హ్యాస్ టు బి సేవ్డ్ అండ్ వాచ్డ్ అగైన్ అండ్ అగైన్. హే కౌస్తవ్, హై, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. yes, అప్పట్లో 3.5 years బ్యాక్ అనుకుంటా. సో బేసిక్లీ హీ వాజ్ మై క్లయింట్ అనమాట. వెరీ ఇనిషియల్ స్టేజెస్ మా కంపెనీకి. సో ఆ టైంలో ఐ హావ్ సీన్ కౌస్తవ్ అండ్ ఇప్పుడు చూస్తున్న కౌస్తవ్కి చాలా డిఫరెన్స్. మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ, యువర్ కో ఫౌండర్స్, మీ ప్రోడక్ట్ అప్డేషన్ కానీ. సో ఐ వాజ్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్. అప్పటి నుంచి కూడా ఐ వాజ్ సీయింగ్ యువర్ అప్డేట్స్. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండకపోయినా మీ వెబ్సైట్లో కానీ, అబౌట్ యువర్ ఆర్టికల్స్ కానీ, ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్. సో లైక్ దీనికంటే ముందు ఇంట్రో అయింది, ఇంట్రోలో కూడా చెప్పా లైక్ వాట్ ఈస్ దాట్ దే కెన్ యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది పాడ్కాస్ట్ అని. సో జనరల్గా రా టాక్స్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ డిబేటింగ్ ఆర్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ డైసెక్టింగ్ ఆర్ క్రాస్ క్వశ్చనింగే కాకుండా ఎనీథింగ్ విచ్ ఇస్ హ్యావింగ్ ఎ షుగర్ కోటెడ్ విజువల్ ఇంపాక్ట్ అవుట్ సైడ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ మీరు ఆర్టికల్స్ చదివితే, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసినా, కూరాలో ఆన్సర్స్ చూసినా, అన్నీ ఒక ఫార్మాటెడ్, ఒక ప్రాపర్గా రాయాలి కాబట్టి రాసినట్టు ఉంటాయి. బట్ రాగా అసలు ఏంటి, రియల్ టైంలో ఏమవుతుంది అనే కాంటెక్స్లో మాట్లాడదామనే ఇట్ వాస్ మై ఇంటెన్షన్ ఈ పాడ్కాస్ట్ వెనకాల. సో యా, ఐఎమ్ షూర్ యుల్ బీ గుడ్ విత్ దట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రీసెంట్ రౌండ్, థ్యాంక్ యూ, ఇన్వెస్ట్మెంట్ రౌండ్. సో కొంచెం రాగా తీసుకెళ్దాం, ఏమన్నా సింపుల్గా వాట్ ఎవర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. నేను స్టార్ట్ చేయడం కూడా అట్లనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ అంటే ఒక ప్రోడక్ట్ని స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ ఒక ప్రాసెస్ లాగా, ఒక టెక్స్ట్ బుక్ లాగా చెప్పకుండా, మీరు స్టార్ట్ చేసిన ఏసీ హెల్మెట్స్ ఏదైతే ప్రోడక్ట్ ఉందో, ఆ ప్రోడక్ట్ ఐడియేషన్ దగ్గర నుంచి దాని లైసెన్సింగ్, పేటెంటింగ్ అని వాట్ ఎవర్ యూ హ్యావ్ డెల్ట్ విత్ సిన్స్ బిగినింగ్, ఇంక్లూడింగ్ యువర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్, ఇంక్లూడింగ్ యువర్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, హౌ మెనీ ఎవర్ రౌండ్స్ యూ హ్యావ్ క్రాక్డ్, ప్రతి ఒక్కటి టచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ ఇట్స్ అ కేస్ స్టడీ. చూసే వాళ్ళకి కూడా ఇట్స్ లైక్ ఒక ప్రాసెస్ అర్థమైపోతుంది, బోర్ కొట్టదు అన్నట్టు అనుకుంటున్నాను. సో ఐ థింక్ లైక్ వీ కెన్ స్టార్ట్ విత్ దట్. యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, యువర్ బ్రాండ్. ఎస్, సో చెప్తాను, నా పేరు కౌస్తవ్ అండ్ మా కంపెనీ పేరు జాష్ సేఫ్టీ. ఒక ఆంటర్ప్రినర్షిప్ అనేది ఒక కీడ ముందు నుంచి ఉంది కొంచెం, కానీ అదే టైంలో లక్కీగా టీ హబ్ అని, ఓకే, టీ వర్క్స్ అని, మినిస్టర్ కేటీఆర్ గారు చాలా ప్రమోషన్ అయింది తెలంగాణ స్టేట్ లో. స్టార్ట్అప్ అని వరల్డ్ ఇండియాలో బాగా స్టార్ట్అప్ బాగా వచ్చింది, డెవలప్ అవుతుంది. అండ్ ఇప్పుడు కాలేజీలో ఎట్లా ఉందో తెలియదు, కానీ చాలా మంది చెప్పినట్టు ఇంతకు ముందు కాలేజ్లో ఫేమస్ అవ్వాలంటే గిటార్ వాయించాలి, తర్వాత స్టాండప్ కామెడీ చేయాలి, నేనున్న కాలంలో స్టార్ట్అప్ ఉండాలి, అట్లా ఫేమస్ అవుతాం. కానీ అప్పటికి స్టార్ట్అప్ లాగా కాదు, యాజ్ అ ప్యూర్ ఇంజనీర్ లోకంలో లేనిది మేము చేయాలి, ఫుల్ స్టాప్. మినిస్టర్ వాళ్ళు వచ్చి, కేటీఆర్ వచ్చి టీ హబ్కి రండి,
విల్ కన్వర్ట్ ఐడియా టు ప్రోటోటైప్ అన్నారు. సరే ఇదేదో బాగుంది, మన ఐడియా ఏంటి అని వి వర్ సర్చింగ్ ఐడియా అని. మాకు లక్కీగా వి ఫౌండ్ అ మెంటర్, డాక్టర్ రావు గారని. హీస్ అ వెరీ ఎల్డర్లీ జెంటిల్మెన్, హీ 70+ నౌ, పెద్ద ఆయన ఒక మంచి గైడెన్స్ ఇచ్చి ఒకసారి ఇట్లా ఐడియా గురించి చెప్తున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, ఐడియాలు ఇవన్నీ కాదమ్మా, మీరు ప్రాబ్లంలో వెతకండి, ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఓకే, ఈయన చెప్పింది ఏదో కరెక్ట్ గా అనిపించింది. ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం సొల్యూషన్ కోసం మనుషులు పే చేస్తారు మీకు, సొల్యూషన్ ఫైండ్ చేయండి, ప్రాబ్లమ్స్ కనుక్కోండి. ఇదేదో బాగుంది అని అనుకుని కాలేజ్లో కనిపించిన సెక్యూరిటీ గార్డ్ నుంచి క్లాస్మేట్ వరకు నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాం. ఒకడేమో షూలేస్ కట్టుకోవడం నచ్చదు అంటాడు, ఇంకోటేమో అటెండెన్స్ బాగాలే అంటాడు, ఇంకోటేమో ఆ ప్రొఫెసర్ సరిగా చెప్పట్లే అంటాడు, మరీ ఎక్స్ట్రీమ్ చదువు బిడ్డలు నా క్లాస్లో సరిగా వినిపించట్లే అంటాడు. ఇవన్నీ కాదు అని చెప్పి ఫైనల్ గా ఇంకా మేము కార్ చేసాం కాబట్టి అప్పుడు టెస్లా గారికి వచ్చి పైకి వచ్చింది, ఈలాన్ మస్క్ టెస్లా అని. అబౌట్ 2016. సో అప్పుడు ఎలక్ట్రిక్ కార్ మనం చేద్దాం అని అనుకున్నాం. ఇవన్నీ అయిన ఒక 2 months కి ఆఖరికి ఏమి ఐడియా ఆర్ ప్రాబ్లం ఏమీ దొరకలేదు. లక్కీగా మా మెంటర్ని మళ్ళీ కలిసాం. మా మెంటర్ ఏమన్నారంటే, వాళ్ళ ప్రాబ్లం మీ ప్రాబ్లం ఎందుకు, నీకు ప్రాబ్లమ్స్ లేవా లైఫ్లో అన్నది. ఇది పాయింటే కదా, నాకు ప్రాబ్లమ్స్ లేవా లైఫ్లో అని. అప్పుడు మేము కూర్చొని ఓకే నీ ప్రాబ్లం ఏంటి, నా ప్రాబ్లం ఏంటి అని చూసాం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వాస్ బైక్ పైన వెళ్దాం. బైక్ పైన హెల్మెట్ వేసుకుని నేను 30 kilometers దూరం ఉండేవాడిని, 60 kilometers రోజు. అండ్ మా కాలేజ్లో హెల్మెట్ లేకపోతే ఎంట్రన్స్ లేదు, గేట్ నుంచి బిల్డింగ్ వరకు నడవాలి, హెల్మెట్ ఉంటే పార్కింగ్ వరకు వెళ్ళొచ్చు. సో హాఫ్ ద డిస్టెన్స్. సో హెల్మెట్ అలవాటు అయ్యాక బైక్ పైన హెల్మెట్ లేకుండా నడపడం కష్టం, అండ్ ఇట్ వాస్ వెరీ హాట్. సో బైక్ పైన హెల్మెట్స్ ఉన్నప్పుడు చూస్తే దెన్ మేము ఈ ప్రాజెక్ట్స్ పడి చాలా ఇండస్ట్రీస్కి వెళ్ళాం. ఇండస్ట్రీస్లో కూడా మా మెంటర్స్ కూడా కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు సేమ్ ఇది చూస్తే హెల్మెట్స్ బైక్ పైన ఎట్లయితే వేసుకోరో, పోలీసు వచ్చి 1000 రూపాయలు చలాన్ ఇస్తే కానీ మనం హెల్మెట్ వేసుకోం. ఇప్పటికీ వెనకాల కూర్చున్న వాళ్ళకి హెల్మెట్ రూల్ పెట్టి ఫోటోలు తీస్తేనే వేసుకుంటాం, అది కూడా ఈ ఫోటోలు మానేస్తే మళ్ళీ హెల్మెట్లు మానేస్తాం. సో ఇక్కడ వీఆర్ థింకింగ్ అసలు హెల్మెట్స్ ఎందుకు నచ్చవు జనాలకి, ఇది ఒక ప్రాబ్లం కదా. హెల్మెట్స్ నచ్చవు, హెల్మెట్లు అసలు వేసుకోవాలని ఒక రూల్ పెట్టడానికి ఒక సేఫ్టీ ఆఫీసర్ని, ఒక సూపర్వైజర్ని పెడుతున్నారు. వాటి పనే వీళ్ళు హెల్మెట్లు వేసుకున్నారా, గ్లౌస్ వేసుకున్నారా లేదా చెక్ చేయడం. అంటే ఫోన్లు ఏమో అందరు 1000 పెట్టి లక్షలు పెట్టి కొంటున్నారు, ఇది ఎందుకు జనాలు నచ్చట్లేదు. వాళ్ళు ఎందుకు వేసుకోరు, వాళ్ళ సేఫ్టీ కోసమే కదా. తెలిసి కూడా వేసుకోరు, తెలిసి కూడా ఇనిషియల్ గా అనుకున్నా అసలు తెలుసా వీళ్ళకి సేఫ్టీ కాదు, అసలు హెల్మెట్ ఏదో ఇచ్చారా అని చూస్తున్నారు, లేకపోతే అది సేఫ్ గా ఉంటుంది వీళ్ళకి ఐడియా ఉందా అని. ఐడియా వాళ్ళకి ఉంది, ఎందుకంటే హెల్మెట్స్ లేకుండా తలపైన టూల్స్ పడి, రెంచెస్ పడి, ఇంజన్ పార్ట్స్ పడి తలకి సివియర్ డ్యామేజ్ అయ్యి వాళ్ళు లైవ్ గా చూసారు. వాళ్ళకి హెల్మెట్ ఇంపార్టెన్స్ తెలుసు, కానీ వాళ్ళకి హెల్మెట్ నచ్చట్లేదు. పాయింట్ 1 నచ్చట్లేదు. నచ్చకపోవడం వల్ల అదొక ఇగ్నోరెన్స్, అది బాగుండదు. దానికి ఉన్న డిసడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ, అడ్వాంటేజ్ తక్కువ. సేవ్ చేస్తుంది కానీ అది కంఫర్టబుల్గా ఉండదు. చాలా ఫన్నీ స్టోరీస్ గా విన్నాయి. దే వాస్ అ యంగ్ గాయ్, అప్పుడు రీసెంట్గా పెళ్ళయింది. అతను ఏమంటారంటే, నేను హెల్మెట్ పెట్టుకున్నా ఇంటికి వెళ్తే తలస్నానం చేస్తే కానీ మా వైఫ్ ఇంట్లో రానివాడు, స్మెల్ వస్తుంది హెయిర్ అంటుంది అంటాడు. ఇట్లాంటి స్టోరీలుగా చాలా. ఓకే, సో హెల్మెట్ పెట్టుకోబట్టి స్వెట్ రాదు, ఇంట్లోకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు, తలస్నానం చేస్తే కానీ ఇంట్లోకి రానివ్వడండి. సో ఓకే, ఇట్లా ఉన్నాయి హెల్మెట్స్, దిస్ ఈస్ అ గుడ్ ప్రాబ్లమ్ టు సాల్వ్ అన్నట్టు అనిపించి అప్పుడు వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. కానీ అగైన్ కాలేజ్ స్టూడెంట్స్, మనకు పెద్దగా ఏం తెలియదు. ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తే ఇంట్రెస్టింగ్లీ దేర్ వాస్ వన్ ప్రొఫెసర్ హూ సెడ్, మీరు చేసేది అసలు ఇంపాసిబుల్, థర్మోడైనమిక్స్ లో వర్కౌట్ కాదన్నాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ పాసిబుల్. దట్ ఈస్ లెసన్ 1, దట్ ఎక్స్పర్ట్స్ అయి ఉండొచ్చు, బట్ ఆల్వేస్ టాక్ టు 4-5 experts. Experts can also be wrong. Doctorate in thermodynamics can also be wrong. Of course, yeah. Good or bad కావాలని అని ఉండొచ్చు, తెలియక అని ఉండొచ్చు, బట్ దే కెన్ బి రాంగ్ యాజ్ వెల్. సో అట్లా చేసి దట్ వాస్ ద ఐడియా వి జీరోడ్ ఇన్ ఆన్. అండ్ మా మెంటర్ని కలిసి చెప్పాము, ఇట్లా ప్రాబ్లం ఉంది, మీ ఫ్యాక్టరీలో మేము చూసాము హెల్మెట్స్ వేసుకోరు అంటే, ఎస్ దట్స్ ఎ గుడ్ ప్రాబ్లమ్ టు సాల్వ్ అన్నారు. సో అప్పుడు చూస్తే హెల్మెట్స్ ఎందుకు నిజంగా జనాలకి నచ్చవు, ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళని వీళ్ళు అడగాల్సిన అవసరంగా మాకు పర్లేదు. అది మళ్ళీ మా మెంటర్ చెప్పింది, నీ ప్రాబ్లం అయితే ఎక్స్పెరిమెంట్గా నీ పని చేసుకోవచ్చు కదా. ఒక ప్రోడక్ట్ చేసి ఇప్పుడు నువ్వు ప్రోడక్ట్ సే 80 years ప్లస్ వాళ్ళకి చేసావు, లేకపోతే చేతులు లేని వాళ్ళకి తయారు చేసావు, మళ్ళీ ఆ టెస్ట్ చేయడం కోసం వాళ్ళపైన డిపెండ్ అవ్వాలి. అదే నీ కోసం నీ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకుంటే టెస్టింగ్ నువ్వే చేసుకుంటావు, సాటిస్ఫాక్షన్ నీకు వచ్చాక దెన్ యూ లాంచ్ ఇట్. And it's cheaper to test, easier to test, and you know what the problem is. Correct. Core detail ga problem ento telusu. And oka simple statistic that we learnt after is that general ga 1 in a million antaru, which is called very special, 1 in a million.
కానీ మీరు ఇండియాలో చూస్తే ఇండియా పాపులేషన్ ఇస్ వాట్ 140 crores, దట్ ఇస్ 1400 million. మీరు 1 in a million అన్నా మనలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. సో నీకు నువ్వు ప్రోడక్ట్ చేసుకున్నా లక్షల మంది కస్టమర్ ఉన్నారు. ఆ స్టాటిస్టిక్ చూసి ఓకే ఎంత కాదన్నా కొన్నైనా సేల్ కావా, ఒక 2 years ట్రై చేద్దాం, అయితే అయింది, లేకపోతే ఎంటెక్ చేసాం అనుకుని మానేద్దాం. ఒక ఐడియాతో అట్లా స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఎట్లా అనుకున్న 2 years ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి అయింది. ఓకే. దెన్ వీ లెర్న్ అ లాట్ ఆఫ్ టెక్నికల్ టర్మ్స్, డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అని మీరు అన్నట్టు. హార్డ్వేర్ ప్రోడక్ట్స్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే లాట్ ఆఫ్ జెస్టేషన్. ఒక చిన్న సాఫ్ట్వేర్లో అయితే మనం ప్రోగ్రామ్ చేసి ఇమీడియట్గా లైవ్ వెళ్ళొచ్చు, టెస్ట్ చేయొచ్చు, విత్ ఇన్ 1 week యూ కెన్ గెట్ బ్యాక్. ఇక్కడ డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రోటోటైపింగ్ టేక్స్ అ లాట్ మోర్ టైమ్. ట్రూ. అదే ఒక ప్రోడక్ట్ బయటికి రావడానికి. అండ్ వర్జన్స్ వైజ్ కూడా ఒక సాఫ్ట్వేర్లో యూ కెన్ మేక్ 4-5 different versions, టెస్ట్ దెమ్ ఇన్ ప్యారలల్. ఇక్కడ అట్లా చేయలేవు. ప్రోడక్ట్ షిప్ అవ్వాలి. షిప్ అయిన ఎస్పెషల్లీ వెన్ యూ టాకింగ్ అబౌట్ సేఫ్టీ ప్రోడక్ట్స్, ఆ సేఫ్టీ ప్రోడక్ట్ అనేది మీరు ట్రయల్స్ కోసం ఇస్తున్నారు కరెక్ట్, కానీ ఆ ట్రయల్ వల్ల అతనికి ఏమైనా ప్రాబ్లం అవుతాయి. వీఆర్ టాకింగ్ అబౌట్ లైఫ్ అండ్ డెత్ హియర్. సో ప్రోడక్ట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్ బిఫోర్ ఇట్ గోస్ టు ద యూజర్. సో ఆ పర్ఫెక్షన్లో అక్కడ రిస్క్ లేకుండా చూసుకోవాలి. సో ఈ టైం అనేది చాలా ఎక్కువ హార్డ్వేర్లో. 2 years అయ్యేసరికి మేము చాలా అలసిపోయాం, అబ్బా ఇంత టైం పడుతుందా అనుకున్నాం. బట్ సమ్హౌ వీ హావ్ డన్ ఇట్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ తెలుసా? అస్సలు ఐడియా లేదు. ఆఫ్ కోర్స్ ఓకే, అస్సలు ఐడియా లేదు. ఏం చేయాలని కూడా తెలియదు. వి వర్ ఫ్రెష్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్. ఓకే, వి న్యూ నథింగ్. ఓకే. దాంట్లో చాలా మిస్టేక్స్ కూడా అవుతాయి తెలియనప్పుడు, బట్ వర్జన్స్ అవుతాయి. దట్స్ హౌ యూ లెర్న్. ద ఓన్లీ వే యూ కెన్ లెర్న్ ఇస్ బై మేకింగ్ మిస్టేక్స్. చాలా మంది పెద్దవాళ్ళు డైలాగ్ చెప్తారు, ఫెయిల్యూర్ కి సక్సెస్ ఆపోజిట్ కాదు, ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ ద సక్సెస్. ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి, కరెక్టే, తప్పు కాదు, కానీ ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇట్స్ నాట్ వెరీ ప్లెజెంట్. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఒక ఐటరేషన్ చేసి అది ఫెయిల్ అయినప్పుడు దాన్ని తట్టుకుని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదు. కరెక్ట్. చెప్పడానికి వెరీ ఈజీ, చేయడానికి అంత ఈజీ కాదు. బట్ 2 yearsలో ప్రోడక్ట్ డెవలప్ అయింది. బట్ దెన్ లేటర్ అ ఫ్యూ పీపుల్ టోల్డ్ అస్ దట్ మేము చాలా తొందరగా చేసాం. యాక్చువల్గా మామూలుగా 4 years పట్టేది మీరు 2 yearsలో చేశారని మాకు అర్థమైంది. సో దట్ వాజ్ గుడ్ ఇన్స్పిరేషన్. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ చేసినప్పుడు మీరు ఎనీ ప్రోడక్ట్ మార్కెట్లో చూస్తే దాని కాన్సెప్ట్ తయారు చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, దాన్ని డిజైన్ చేసేది వేరే కంపెనీ ఉంటుంది, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు వేరే కంపెనీ ఉంటుంది, దాన్ని అమ్మే వాళ్ళు వేరే కంపెనీ ఉంటుంది. సో యావరేజ్గా ఒక ప్రోడక్ట్ సంథింగ్ లైక్ మీ దగ్గర సామ్సంగ్ ఫోన్ ఒకటి వస్తే దేర్ అట్లీస్ట్ 5-6 different కంపెనీస్ ఇన్వాల్వ్డ్ ప్రైమరీలీ. మళ్ళీ ఎవ్రీ కంపెనీకి సప్లై చైన్లో దెర్ విల్ బి hundreds of companies ఒక ఫోన్లోనే. దాంట్లో కాంపోనెంట్ వేరే నుంచి వస్తుంది. మొన్న వరకు మీరు యాపిల్ ఫోన్ చూస్తున్నా దే వర్ యూజింగ్ సామ్సంగ్ డిస్ప్లేస్. సామ్సంగ్ డిస్ప్లేస్, బట్ యాపిల్ అండ్ సామ్సంగ్ ఆర్ కాంపిటీటర్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది లాస్ట్ స్టెప్. దానికి ముందు మనం ప్రోడక్ట్ చేసింది మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళాలంటే దెర్స్ లాట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మషీనరీ కొనాలి, టూలింగ్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ అంటే మౌల్డ్స్ చేసుకోవాలి, డైస్ చేసుకోవాలి, సర్టిఫికేషన్స్ చేసుకోవాలి, లైసెన్సెస్ తీసుకోవాలి. ఇవన్నీ చేసే ముందు ఫస్ట్ మనం టెస్ట్ చేసుకోవాలి కాన్సెప్ట్. అంటే దిస్ ఇస్ జనరల్లీ వాట్ ఇస్ కాల్డ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, POC అంటారు. ఓకే, మీరు ఒక ప్రోడక్ట్ చేశాక అనుకున్నాక దాన్ని టుడేస్ డే అండ్ టైం మచ్ ఆఫ్ ఇట్ ఇస్ సిమ్యులేషన్, కంప్యూటర్స్లో అవుతుంది. ఇంతకు ముందు అయితే గీసుకుని దాన్ని చేసుకోవాల్సి వస్తుంది. యూ కెన్ ఫస్ట్ డిజైన్ ఇట్. డిజైన్ చేశాక దాన్ని 3Dలో లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ లైక్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, డిజైన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. దీంట్లో డిజైన్ చేసుకుని దాన్ని లుక్ వైజ్ రెండర్ చేసి, ఇది మేము చేసేది మిస్టేక్. వి అడ్వైజ్ దట్ యూ షో ఇట్ టు యూజర్స్, నాట్ కస్టమర్స్. కస్టమర్స్ కొన్ని చోట్ల వేరే ఉంటారు, యూజర్స్ వేరే ఉంటారు. ఇన్ మార్ కేస్ కస్టమర్ ఇస్ ద ఇండస్ట్రీ, ద కంపెనీ హూ బైస్ ఇట్ ఫర్ ద వర్కర్స్. మన యూజర్ వచ్చేసి ద యాక్చువల్ ఇండస్ట్రియల్ వర్కర్, కస్టమర్ వచ్చేసి ఇండస్ట్రీ, వాడేది వర్కర్. సో మన కాన్సెప్ట్ ఫొటోస్ని ఒక కాన్సెప్ట్ వర్కర్స్కి చూపించి ఆర్ యూజర్స్కి చూపించి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇంజనీర్స్కి యాజ్ ఇంజనీర్స్, యాజ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్, మనకి ఏపీ తెలంగాణ మొత్తం ఇంజనీర్సే. మన ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ ఇన్ యువర్ ఫీల్డ్ ఆఫ్ క్రియేటివిటీ, ఒక ఆర్టిస్ట్, ఇంజనీర్ ఇస్ ఆల్సో అన్ ఆర్టిస్ట్. ఒక ఆర్టిస్ట్ని వదిలేస్తే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సర్కిల్స్లోనే తిరుగుతూ ఉంటారు. వర్జన్ 1 నుంచి వర్జన్ 2కి వెళ్తారు, వర్జన్ 2 నుంచి వర్జన్ 3 తర్వాత ఇంకేదో బెటర్ అనిపిస్తుంది, వర్జన్ 4కి వెళ్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక ఆర్టిస్ట్, ఇంజనీర్ రియలైజ్ అవ్వాల్సింది ఆ ప్రోడక్ట్, ఆర్ట్ మీకు నాకు నచ్చితే సరిపోదు, యూజర్కి నచ్చాలి. ట్రూ. ఎందుకు కొనేది యూజర్, వాడేది యూజర్, కానీ యూజర్తో ఎవరు మాట్లాడరు.
యూజర్తో మాట్లాడకుండా ఒకటే రూమ్లో కూర్చుని ఒక 10 మందో 5గురో వాళ్ళే డిస్కస్ చేసుకుని ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, యూఎస్లో అది చేశారు, యూరోప్లో ఇది చేశారు, ఆస్ట్రేలియాలో ఇది చేశారు, చైనాలో ఇది చేశారు అని ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ చేస్తే లాభం లేదు. దట్ వాజ్ అ వెరీ బిగ్ మిస్టేక్ వి డిడ్ ఎర్లీ ఆన్. స్లోగా మేము కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. దట్ యూజర్స్తో మాట్లాడాలి, మీకు కరెక్ట్గా అనిపిస్తే సరిపోదు. యూజర్స్ మైట్ గివ్ యూ రాంగ్ ఫీడ్బ్యాక్ ఆల్సో, బట్ దట్స్ ఓకే. మీరు యూ షుడ్ బి స్మార్ట్ ఇనఫ్ టు అండర్స్టాండ్ ద యూజర్స్ వైజ్. సో యూజర్కి ఆ రెండర్డ్ ఫొటోస్ అన్ని చూపించి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాన్ని ఫైనల్ చేసుకొని యూ కెన్ గో. ఈ మధ్యన దే లాట్ ఆఫ్ లో స్కేల్ ప్రొడక్షన్ టెక్నిక్స్, దీన్ని లో స్కేల్ ప్రొడక్షన్ టెక్నిక్స్ అంటే మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ముందే పెట్టకుండా యూ కెన్ గెట్ దిస్ ప్రోటైప్స్ మ్యానుఫ్యాక్చర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు if you're talking about say a helmet in our case, you can get 3D printers that can give you a good looking prototype. So atla oka 10 pieces chesi you can go back to the same users saying that meeku concept chupichanu, idi chesanu, what do you think? అంటే 3D ప్రింట్ అంత సైజ్ వస్తుందా? బేసిక్ 3D ప్రింట్ కూడా 3D ప్రింట్ ఇప్పుడు మీరు చూస్తుంటే 3D printing has gone to extreme high levels. Dubai lo they have built bridges and buildings. Sweden lo and Netherlands so they've actually built 2 bridges over rivers. So 3D printing as a concept is basically additive manufacturing అంటారు. అంటే మీరు ఎర్లీ ముందు ఎట్లా చేసిన స్టాట్యూ చేసినట్టు ఒక పెద్ద బ్లాక్ తీసుకుని దాంట్లో కావ్ చేసి స్టాట్యూ తయారవుతుంది. ఇక్కడ ఏంటంటే సబ్ట్రాక్టివ్గా మీరు పీసెస్ తీయరు, పీసెస్ యాడ్ చేస్తారు. సో ఒక లేయర్ బై లేయర్ బై లేయర్ పౌడర్స్తో చేసినట్టు లేకపోతే క్లేతో చేసినట్టు యూ గెట్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో దీంట్లో మీకు సైజ్ లిమిట్స్, ఒక సైజ్ దాటాక ఇట్ బికమ్స్ ఎక్స్పెన్సివ్, ఎస్, బట్ టెక్నాలజికలీ స్పీకింగ్ దర్ ఇస్ నో సైజ్ లిమిట్. ఓకే, ఇంకేం లిమిటేషన్స్ ఉండొచ్చు 3D ప్రింటింగ్ లో? ఇవి చేయలేము అన్నట్టు. 3D ప్రింటింగ్ లో ఫస్ట్ మేజర్ థింగ్ ఇస్ బికాస్ ఇట్స్ లో వాల్యూమ్, పర్ పీస్ కాస్ట్ విల్ బి హైయర్, డెఫినెట్లీ మచ్ హైయర్. రైట్, మీరు బల్క్ ప్రొడక్షన్ లో 20 రూపాయలు అయ్యేది ఇక్కడ ప్రాబబ్లీ 3,000-4,000 అవుతుంది. బట్ మీకు బల్క్ ప్రొడక్షన్ లో మీకు ఒక టూల్ తయారు చేసుకోవాలి, ఆ టూల్కి మీకు కొన్ని లక్షలు ఖర్చు పెట్టాలి. రైట్, ఆ లక్షలు ఖర్చు పెట్టాక పర్ పీస్ 20 రూపాయలు అవుతుంది. బట్ మీరు ఒక పీస్ 10 పీసులు 50 పీసులు చేసుకోవాలన్నప్పుడు దిస్ ఈస్ మోర్ అడ్వాంటేజెస్ బికాస్ మీ ఆ లక్షలు పెట్టలేరు. అది పెట్టాక ఒకవేళ మీరు మార్చాలి అంటే దట్ ఈస్ ఆల్ గాన్, యూ కాంట్ చేంజ్. ఇక్కడ మీరు చేసుకుంటుండొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ స్పీడ్. ఒక టూల్ చేసుకోవాలంటే మీకు 2 to 3 months పడుతుంది. 3D printing will take you 3 to 4 days. Got it. 3 to 4 days లో అవుతుంది. అండ్ 3 to 4 days ఒక 2 days చేసేసి నచ్చకపోతే అగైన్ విత్ ఇన్ 3 to 4 days you will get one more the second version. అదే టూల్కి వెళ్ళాలంటే ఈచ్ టూల్ will take you 2 months 3 months. True. And it's very expensive. Iterations custom immediately. Iterations custom. So what was your original question here? Basically మీ కంప్లీట్ ఇప్పుడైతే 3D printing గురించి అడిగాను. 3D printing లిమిటేషన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ 3D printing కి లిమిట్స్ అంటూ లేవు. అండ్ ఇప్పుడు స్లోగా మెటల్ 3D ప్రింట్, ఇప్పుడు దాకా మోస్ట్లీ ఇట్ వాజ్ ఇన్ ప్లాస్టిక్స్, వేరే ప్లాస్టిక్స్లో వచ్చాయి, వుడ్ అండ్ అదర్ మెటీరియల్స్ చేయలేరు. బట్ స్లోగా ఇప్పుడు మెటల్ 3D ప్రింటర్స్ కదా బాగా వస్తున్నాయి. మేజర్గా ఏరోస్పేస్లో, మిసైల్స్లో, డిఫెన్స్లో యూస్ చేస్తున్నారు. బట్ దట్ ఈస్ బియాండ్ ఐ వుడ్ సే ద రీచ్ ఆఫ్ స్టూడెంట్స్, ఎందుకంటే అవైలబిలిటీ తక్కువ అండ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్. ఈచ్ పార్ట్ విల్ కాస్ట్ యూ a couple of lakhs. But it's again cheaper than actually doing a mass production tool for metal. So most of the products in today's world, consumer products are lightweight and small. Lightweight, small annappudu meeku regular 3D printers are enough. And to a level that the cost has dropped significantly. 10,000 లో ఒక 3D printer వచ్చేస్తుంది. సో మీరు ఇంట్లో కొనుక్కొని టైం పాస్ కోసం అయినా పెట్టుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ పేరెంట్స్ హియర్ హూ హ్యావ్ చిల్డ్రన్ విత్ మిడిల్ స్కూల్, I would encourage buy a 3D printer. Nice, yeah. ఇంట్లో పెట్టుకోండి, whatever they would like to do, చిన్న బొమ్మలైనా. I've seen couple of kids అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళ హాబీయే 3D printer యూజ్ చేయడం. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటివి కూడా చేయొచ్చు. బట్ మేము స్టార్ట్ చేసినప్పుడు 3D printers were very new. 3 lakh rupees 4 lakh rupees ఉండేవి. బట్ we were lucky enough, మా కాలేజ్ బాగా సపోర్ట్ చేసింది. మా కాలేజ్ హ్యాడ్ ద 3D printers. Nice. సో ఆ కాలేజ్లో చేసాం. బట్ నౌ 3D printers have become very accessible. మా కాలేజ్ which had 2 printers then probably has 50 plus printers today. They have become so cheap and so accessible and people using it has increased. Nice, very nice. So మా ఆఫీస్ లోనే 4 ఉంటాయి. బట్ కాలేజ్ లో దట్ పాయింట్ ఆఫ్ టైం 3D printer మీ ఆఫీస్ లో చూసా అప్పుడు 3 years back. Yeah. So ఆఫీస్ లో now it's very easy to afford. It's only about 10-12,000 rupees కి మీకు decent printer వస్తుంది. Got it. And there are expensive printers also, but initial level కి ఈ క్వాలిటీ సరిపోతుంది. Exactly. Coming back to the actual point,
సో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేసుకుని రెడీ అయింది, యూ కెన్ గెట్ ఇట్ టెస్టెడ్. ఈ ఫీడ్బ్యాక్ వచ్చాక అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ యూజర్స్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యూర్ కాన్షియస్ ఇఫ్ ఇట్స్ సేఫ్టీ ప్రోడక్ట్, అది మనిషిని హార్మ్ చేయకూడదు. ట్రూ. సో అండ్ తెలిసిన వాళ్ళని అండ్ యూ హ్యావ్ టు బీ దేర్, ఇచ్చేసామా వెళ్ళిపోయాము కదా, అక్కడ ఏమైనా అవుతే యూ హ్యావ్ టు బీ సోషియలీ రెస్పాన్సిబుల్ ఎండ్ ఆఫ్ ది, అక్కడ ఏమైనా అవుతాయి ఇచ్చినప్పుడు అక్కడ చూసి ఉండి. ఇండియాలో మనకు ఒక అగైన్ వి సా మేజర్ ప్రాబ్లమ్ ఎస్పెషలీ మా ఇండస్ట్రీలో యూజర్స్ దగ్గర, అది మొహమాటం వల్ల వాళ్ళకి పవర్ లేకో వాళ్ళు ఉన్న ఫీడ్బ్యాక్ చెప్పరు. వచ్చారు కొంతమంది, ఓకే పిల్లలు వచ్చారు కదా అని మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, కొంతమంది వీళ్ళు బ్యాడ్గా చెప్తే వీళ్ళు ఏమనుకుంటారు తిడతారేమో అని భయంతో కరెక్ట్ ఫీడ్బ్యాక్ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, కొంతమంది ఎంత బాగున్నా కావాలని నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు బికాస్ దే డోంట్ అండర్స్టాండ్. సో ఇట్స్ ఇంపార్టెంట్ యూ గివ్ ఇట్ టు ద రైట్ యూజర్స్ ఆల్సో. ఆ యూజర్ ప్రొఫైల్ తీసుకుని ఒక్కసారి పిఓసి అనేది అయ్యాక దెన్ యూ గో ఫర్ సంథింగ్ కాల్ ప్రోటోటైప్. ప్రోటోటైప్కి పిఓసికి ఏం డిఫరెన్స్ లేదు మేజర్గా, ఇట్స్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. ఓకే. ఈ 3D ప్రింటింగ్ ఇవి చేసినప్పుడు కొన్ని వెయిట్ డిఫరెన్సెస్, స్ట్రెంత్ డిఫరెన్సెస్, కలర్ డిఫరెన్సెస్, ఫినిష్ డిఫరెన్స్ ఇవి వస్తాయి. వెన్ యూ గో టు ప్రోటోటైప్ దీంట్లో లుక్ అండ్ ఫీల్, ప్యాకేజింగ్, ఓకే, ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్లో మీ కోర్ ఇన్నోవేషన్ ఏముంది, ఇన్ ఆర్ కేస్ ద ఎయిర్ కండిషనింగ్, అది పని చేస్తుందా లేదా దాని గురించి ఫోకస్ చేస్తాం. ఈ వైర్ ఇట్లా ఉండకూడదు, ఇది చూడడానికి బాగాలేదు, ఇది ఎల్లో కలర్ ఎందుకు ఉంది, ఇది బ్లాక్ ఎందుకు లేదు, ఇదంతా సెకండరీ. ఫస్ట్ ఏసీ పని చేస్తుందా లేదా, ఏసీ పని చేస్తుందంటే దెన్ వీ కెన్ సీ హౌ కెన్ వి మేక్ దిస్ అ ప్రోడక్ట్. ఒక పిఓసికి ఒక ప్రోటోటైప్కి అదే డిఫరెన్స్. ఇప్పుడు యూజబిలిటీ ఉంటుంది కదా, లైక్ వెయిట్ ఎక్కువ ఉందా, వెయిట్ తక్కువ ఉందా, సైజ్ పెద్దగా కనబడుతుందా, ఇవన్నీ కూడా ఈ ప్రోటోటైప్ టైంలోనే మనం జస్టిఫై చేస్తామా? డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్ టు అ లెవెల్. ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ వెయిట్, వెయిట్ ఈస్ అగైన్ పార్ట్ ఆఫ్ ద ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఎందుకంటే నేను ఏసీ ఇచ్చాను కానీ 5 kg వెయిట్ పెట్టుకోవాలి అంటే డజంట్ మేక్ సెన్స్. కానీ నాకు ఏసీ ఉంది కానీ నాకు కలర్ నచ్చలేదు అంటే కలర్ ఇస్ ఇర్రెలెవెంట్ రైట్ నౌ 100%, బట్ వెయిట్ ఈస్ ప్రాబబ్లీ 80% రిలెవెంట్, ఏసీ ఈస్ 100% రిలెవెంట్. సో ఎవ్రీ దానికి దేర్ సమ్ రిలెవెన్స్ లెవెల్. కంఫర్ట్, ఎర్గోనామిక్స్ ఇస్ అగైన్ relevant, 80% relevant, but color or how it is packaged is also important. With hardware products, people have to understand this, especially packaging and transport. Stakeholder analysis అని చెప్పి మాకు ఇట్లానే మా మెంటర్ నేర్పించారు. సో ఇది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన ఇచ్చింది. చాలా మందికి కస్టమర్ డిమాండ్, నాకు 5 లీటర్ల వాటర్ బాటిల్స్ కావాలని ఉండొచ్చు. ఓకే, కస్టమర్ దే మైట్ బి ఎ డిమాండ్ ఫర్ 5 లీటర్ వాటర్ బాటిల్స్. ఓకే, లోకం మొత్తం 5 లీటర్ వాటర్ బాటిల్స్ కావాలనుకో. కానీ యాజ్ అ మ్యానుఫ్యాక్చరర్ ఇప్పుడు కిన్లే 5 లీటర్ వాటర్ బాటిల్స్ ఇంత పొడుగ్గా చేసింది. చేశాక ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే ఆ 5 లీటర్ వాటర్ బాటిల్ పెట్టే షెల్ఫ్ ఉండాలి. అవును, షెల్ఫ్ లేనప్పుడు ఆ బాటిల్ అక్కడ ఫిట్ కాదు, బాటిల్ ఫిట్ కానప్పుడు కొనడానికి లేదు. సో ఇది స్టేక్ హోల్డర్ అనాలిసిస్లో చెప్పేది. మీ యూజర్ మ్యానుఫ్యాక్చర్, యు ఆర్ ద మ్యానుఫ్యాక్చరర్, యూ హ్యావ్ అ యూజర్, కానీ మధ్యలో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేది ఎవరు, మీకు సప్లై చేసి మీకు కాంపోనెంట్ సప్లై చేసేది ఎవరు, దాన్ని ప్యాకేజ్ చేసే వాళ్ళు ఎవరు, దాంట్లో గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి, ఒకవేళ కాంపిటీషన్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి, మధ్యలో ఇప్పుడు రీటైలర్ హోల్సేల్ ఉంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి, ప్యాకేజింగ్ 30 pieces కలిపి ప్యాక్ చేయాలా, ఈచ్ ప్యాక్ చేయాలా, కలర్ ప్యాకేజింగ్ ఇవ్వాలా. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఆల్ ఆఫ్ దీస్ హ్యావ్ టు బి కన్సిడర్డ్ ఇన్ ప్రోటోటైప్. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ప్రోటోటైప్ స్టాకబిలిటీ, ఒక్కొక్కటి స్టాక్ చేసుకోవచ్చా చేసుకోలేమా, పిఓసి లేవని అనవసరం. సో ప్రైజింగ్ ఆల్సో కమ్స్ ఇన్ టు ప్రోటోటైప్. సో ఈ ఫీచర్ నేను ఎక్స్ట్రా ఫీచర్ ఇచ్చాను, ఈ ఫీచర్ వల్ల మా ప్రైస్ ఇస్ ఇంక్రీజింగ్ బై 2000. ఓకే, ఈ 2000 రూపీస్కి ఈ ఫీచర్ వర్తా యూజర్ని అడగాలి. ఈ ఫీచర్ తీసేస్తా కానీ 2000 రూపీస్ తగ్గుతుంది, వాట్ యూ థింక్? సో ప్రైస్ వర్సెస్ ఫీచర్ ఇస్ ఆల్సో అండర్స్టాండింగ్ మోడల్స్ కదా, ఎన్ని మోడల్స్ తీసుకురావచ్చో తెలిసిపోతుంది. సో ఇది ప్రోటోటైప్ కి వచ్చాక, సో ప్రోటోటైప్ ఇస్ 90% వాట్ యు విల్ బి ఏబుల్ టు, వాట్ యు విల్ బి సెల్లింగ్. కలర్ కాంబినేషన్ అవ్వచ్చు, ప్యాకేజింగ్ అవ్వచ్చు, హౌ ఇట్ ఫీల్స్ యాజ్ అ ప్రోడక్ట్, ఫినిష్ అవ్వచ్చు, క్యారెక్టరిస్టిక్స్ అవ్వచ్చు, అండ్ ఈవెన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ వాట్ ఎవర్ ఇస్ ద కోర్ ఫంక్షనాలిటీ, బీట్ ఏసీ, బీట్ GPS tracking or torch, more or less it should be same. Got it. ఆ ప్రోటోటైప్కి వచ్చాక దెన్ యూ గో ఫర్ ద ఫైనల్ టెస్టింగ్. యూ షుడ్ ఆల్వేస్ నెవర్ గో ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళారు అంటే యు ఆర్ ఈజీలీ స్పెండింగ్ అ couple of lakhs in tooling. And it's not about spending couple of lakhs. ఈ couple of lakhs depreciates very fast. Depreciate అనే టర్మ్ తెలుసుకోవాలి అంటే మీరు దాని వాల్యూ నెక్స్ట్ డే ఇమీడియట్గా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ టూల్ అనేది మీకు తప్ప ఎవరికి పనికిరాదు.
ఒకసారి చేసుకున్నాక. Naturally. ఆ టూల్ కి వాల్యూ ఇస్ ఓన్లీ దేర్ వెన్ యర్ ప్రోడక్ట్ ఇస్ సక్సెస్ఫుల్. ప్రోడక్ట్ ఫెయిల్ అయిందంటే ఆ టూల్ ఇస్ క్రాప్. కరెక్ట్. సో ఇది మీరు లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొన్నారనుకోండి, అపార్ట్మెంట్ ఎట్లానో అట్లా రీసేల్ చేయొచ్చు. ₹1 ఎక్కువ అమ్ముతావు కానీ తక్కువ అమ్ము. కానీ ఇక్కడ ఒక టూల్ కొన్నప్పుడు ఆ టూల్ ఈస్ యూస్ఫుల్ ఓన్లీ వెన్ ద ప్రోడక్ట్ ఈస్ సక్సెస్ఫుల్. ప్రోడక్ట్ ఫెయిల్ అయిందంటే ఆ టూల్ ఈస్ నథింగ్ బట్ స్క్రాప్. సో అందుకే మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళాము. ప్రోటోటైప్స్ కదా, ఫైనల్ లుక్ అండ్ ఫీల్ లో మళ్ళీ టెస్టింగ్ చేసుకుంటే దెన్ విల్ గెట్ కమెంట్స్. ఈ కలర్స్ నాకు నచ్చలేదు, ఈ వెయిట్ నాకు నచ్చలేదు, ఈ ప్యాకేజింగ్ ఇట్లా కాదు, నాకు 30 pieces ఒక సింగిల్ ప్యాక్ లో కావాలి. అండ్ హియర్ యూ టాక్ టు ఎవ్రీబడి, యూ టాక్ టు హోల్సేలర్స్, యూ టాక్ టు వాట్ ఎవర్ యువర్ సప్లై చైన్ ఇస్. ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ద ట్రెడిషనల్ సప్లై చైన్, you talk to wholesalers. If you're going to e-commerce, you talk to Amazon that this we are packaging. Understood. So packaging etla untundi. Ivanni chesaka, that is when you go for manufacturing. Ee manufacturing lo unfortunately today still much of the raw materials come from China, especially when it comes to electronics. Electronics India lo ippudu PLI scheme kinda they are developing the supply chain, but still much of it comes from China. China lo one thing you have to be careful is there are bad vendors, there are good vendors. In everywhere. In India as well, there are bad vendors, there are good vendors. Koncha reference you have to see good vendors because India lo maha aithe elli dana చేస్తాలంటే గొడవ పడతా, చైనాకి వెళ్ళరు. యాక్చువల్లీ 2-3 years నుంచి పంపు ఎలాగా చేయట్లేదు. సో యూ కాంట్ డూ ఇట్. హౌ డు వి ఫైండ్ అ పర్సన్ దేర్? ఇస్ ఇట్ కంప్లీట్ ఆన్లైన్ నుంచేనా లేకపోతే? మోస్ట్లీ వన్ గుడ్ సైట్ ఇస్ అలీబాబా. ఓకే. అలీబాబా ఇస్ లైక్ మోర్ ఆర్ లెస్ లైక్ అమెజాన్. అమెజాన్లో మీరు ఏది కొత్త ప్రోడక్ట్ చూసినప్పుడు దానికి రివ్యూస్ చూస్తారు, లేకపోతే సెల్లర్ రివ్యూ చూస్తారు. అట్లానే అలీబాబాలో కూడా గూగుల్ రివ్యూస్ లాగా అలీబాబాలో ప్రతి సెల్లర్కి రివ్యూస్ ఉంటాయి. ఓకే. రేటింగ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అండ్ వాళ్ళ ఫ్యాక్టరీ వీడియోస్ అవన్నీ ఉంటాయి. సో దాంతో ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ వస్తుంది అలీబాబా టేక్స్ కేర్. అండ్ అలీబాబాలో కూడా ఇనిషియల్గా బైబ్యాక్ గ్యారంటీస్, మనీ బ్యాక్ గ్యారంటీస్ ఉంటాయి. సో ఇన్ కేస్ ప్రోడక్ట్ డెలివర్ కాకపోతే అలీబాబా పేస్ యూ బ్యాక్. అలీబాబా పేస్ యూ బ్యాక్. ఆ రిస్క్ ఫ్యాక్టర్ అక్కడ ఉంది. బట్ ఓవర్ టైమ్ యూ హ్యావ్ టు డెవలప్ యువర్ ఓన్ సప్లై చైన్. దట్స్ అ హోల్ న్యూ చాప్టర్. సప్లై చైన్ జనరల్ గా చాలా మందికి ఒక ఇంట్యూషన్, అంటే ఇంపోర్టింగ్ అ ప్రోడక్ట్ ఫ్రమ్ అబ్రాడ్ ఈజ్ అ డిఫికల్ట్ టాస్క్ అనే థాట్ లో ఉంటారు చాలా మంది. అసలు దాని ప్రాసెస్ తెలియదు. ఇప్పుడు మీరు అన్నారు అలీబాబా ఈజ్ యాక్సెసిబుల్ ఫర్ ఎనీవన్. టు చూస్ అ వెండర్ ఇట్ ఇస్ సో ఈజీ దట్. అక్కడి నుంచి ఎట్లా ప్రాసెస్ చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెజాన్లో సెల్లర్ ఇస్ దిస్ గై అని చెప్పి చూపిస్తారు, వాళ్ళ ప్రైస్ సర్చ్ చేసుకోను, వాళ్ళ కాంటాక్ట్ తెచ్చుకోను, వాళ్ళ మెయిల్ ఐడి తెచ్చుకోను, అట్లా వెళ్ళిపోవచ్చు. సేమ్ వే అలీబాబా కూడా చేయొచ్చు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ క్లియర్ హౌ ఈజీ ఈజ్ ఇట్ టు ట్రై ఇంపోర్టింగ్ సంథింగ్ ఫ్రమ్ అన్ అదర్ కంట్రీ. ఇది యాక్చువల్లీ మిస్కన్సెప్షన్ అండి. ఇంపోర్టింగ్ ఇస్ వెరీ ఈజీ. ఇంపోర్టింగ్ ఇస్ వెరీ ఈజీ. అలీబాబాలో అయినా అలీ ఎక్స్ప్రెస్ అని కూడా సైట్ ఉంది. సో యూ కెన్ ఆల్వేస్ పే యూజింగ్ యువర్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్. వీసా, మాస్టర్ కార్డ్తో ఈజీగా పేమెంట్ చేసేయచ్చు. అండ్ ఆ షిప్మెంట్ కూడా మీకు DHL నుంచో ఫెడెక్స్ నుంచి వచ్చేస్తుంది. యూ డోంట్ రిక్వైర్ ఎనీ లైసెన్స్ యాజ్ లాంగ్ యాజ్ ఇస్ నాట్ సంథింగ్ హెజార్డస్, సంథింగ్ డేంజరస్. సింపుల్ ఐటమ్స్ అన్ని మీరు డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. వెన్ ఐ మీన్ హెజార్డస్, బ్యాటరీస్ ఆర్ ఆల్సో హెజార్డస్. చాలా మంది బ్యాటరీస్ ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. డ్రగ్స్ గానీ, మెడిసిన్స్ గానీ ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయి కదా. మెడిసిన్స్ ఆఫ్ కోర్స్, మెడిసిన్స్, బయాలజికల్ ఐటమ్స్ ప్లీజ్ ఇవి చేయలేరు. ఎలక్ట్రానిక్స్ మోస్ట్లీ చేయగలుగుతారు. ఫినిష్ ప్రోడక్ట్స్ చేయగలుగుతారు. మేజర్ గా ఫినిష్ ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలంటే ఇట్స్ వెరీ ఈజీ. చైనానే కాదు, ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు. ఆల్ యూ నీడ్ ఇస్ అ వీసా ఆర్ మాస్టర్ కార్డ్. యూ కెన్ పే ఆన్లైన్. మీకు అమెజాన్లో ఎట్లా పే చేస్తారో అక్కడ అంతే పేమెంట్ మీకు ఆన్లైన్ పే చేసేయచ్చు. అండ్ ఇట్ విల్ కమ్ బై DHL ఆర్ ఫెడెక్స్. ఇక్కడికి వచ్చాక కస్టమ్ డ్యూటీ చార్జెస్ పడతాయి డిపెండింగ్ ఆన్ ద ప్రోడక్ట్. కొన్ని ప్రోడక్ట్స్ కస్టమ్స్ 0 ఉంటుంది, కొన్నిటికి డిపెండింగ్ ఆన్ ద ప్రోడక్ట్ కస్టమ్స్ 10% నుంచి 12% వరకు ఉండొచ్చు ఆన్ ద బిల్. అండ్ GST ఉంటుంది. వన్స్ యూ గెట్ ఇన్ ఇండియా GST దట్ యూ హ్యావ్ టు పే. అది ఒకసారి ఇండియాలో ల్యాండ్ అయ్యాక FedEx or DHL will call you that this is the GST that you have to pay. DHL site లో you can pay it and మీకు ఇంటికి డెలివరీ ఇచ్చేస్తారు. ఓకే, గాట్ ఇట్. యావరేజ్ గా ఇట్ విల్ టేక్ యూ 10 to 15 days. అమెజాన్ లాగా ఓవర్ నైట్ డెలివరీ ఉండదు. బట్ ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ చైనా, ఇట్ టేక్స్ అబౌట్ 10 to 15 days. అండ్ ఇవన్నీ ఎయిర్ లో వస్తాయి, షిప్ లో కూడా రావు. ద చీపెస్ట్ వే టు గెట్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్ ఇస్ షిప్ rather than air. కానీ షిప్ టేక్స్ అబౌట్ 30 days. అండ్ క్వాంటిటీ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. కరెక్ట్. లోవర్ క్వాంటిటీస్ కి షిప్ డజంట్ మేక్ సెన్స్. ఈ లోవర్ క్వాంటిటీస్ యు మీన్ అంటే 10-15 అయినా కూడా వి కెన్ ఇంపోర్ట్ కదా. ఎగ్జాక్ట్లీ. మీకు షిప్ లో అంటే మినిమం 500 kilos ప్లస్ షిప్మెంట్ ఉంటే ఓకే షిప్ లో తెచ్చుకోవచ్చు. లేకపోతే ఎయిర్ చీపర్. ఓకే, గాట్ ఇట్. 500 kilos 1 ton ప్లస్ ఉంటే షిప్ ఇస్ బెటర్. అర్థమైంది. గాట్ ఇట్. ఆ షిప్ అప్పుడు ఐదర్ చెన్నైకో బాంబేకో వస్తుంది, మన అక్కడ నుంచి బై రోడ్ తెప్పించుకోవచ్చు. గాట్ ఇట్. అండ్ యాక్చువల్లీ నేను ఒక క్వశ్చన్ మిస్ అయ్యాను స్టార్టింగ్ లో అడుగుదాం అనుకున్నాను వెన్ యూ వర్ టాకింగ్ అబౌట్ ది ప్రోటోటైప్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇప్పుడు జనరల్గా నేను ఐ మెట్ అ పర్సన్ హూ ఇస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఐ మీన్ మంచి బ్రాండ్ ఫౌండర్ అతను.
హీ వాస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ టు బి సోల్డ్ ఆన్ వెహికల్స్ అనమాట, బైక్స్. దానికి ఒక ఫ్రీజర్ లాంటిదో లేకపోతే ఒక స్టోరేజ్ కంటైనర్ లాంటిది ఒకటి పెట్టాలి ఆ బైక్ మీద. దీన్ని ప్రోటోటైప్ డిజైన్ చేయడానికి హీ స్పెంట్ అరౌండ్ 7 to 8 lakhs rupees డిజైన్ చేయడానికి, ప్రోడక్ట్ డిజైన్ చేయడానికి. అంటే ఏ వెయిట్ ఉండాలా, దాంట్లో హీట్ ఆర్ కూల్ అంతే సెగ్మెంట్లో మనకు కావాల్సిన సెగ్మెంట్లో ఉండాలి, ఒక 6 hours ఉండాలి అంటే ఎంత లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్వాల్వ్ అవ్వాలి, ఇవన్నీ డిజైన్ చేసింది ప్రోడక్ట్ డిజైనర్ అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. డూ వీ రియల్లీ నీడ్ టు స్పెండ్ సో మచ్ అమౌంట్ ఆన్ అ ప్రోడక్ట్ డిజైన్ బిఫోర్ ఈవెన్ స్టార్టింగ్? ప్రోడక్ట్ డిజైన్ అనేది ఇప్పుడు యాజ్ అ స్టార్టర్, ఐమ్ సారీ, ఎలాంటి వాళ్ళు డిజైన్ చేయగలుగుతారు ఆ ప్రోడక్ట్ డిజైన్ కూడా? ఎలాంటి వాళ్ళు అంటే ఇట్ హ్యాస్ టు బి ఎనీ ప్రోడక్ట్ డిజైన్ టుడేస్ డే అండ్ టైం. ఇప్పుడు ఇంజనీరింగ్ లో మనకు వేరే వేరే బ్రాంచెస్ ఉంటాయి, మెకానికల్, ఎలక్ట్రానిక్స్. ఒక బ్రాంచ్ వాళ్ళు ఎప్పుడు ఏమీ చేయలేరు. ఇట్ హ్యాస్ టు బి అ క్రాస్ ఫంక్షనల్ టీమ్ కంపల్సరీ. ఇంకా టుడేస్ డే అండ్ టైంలో ఇంతకుముందు సాఫ్ట్వేర్స్ ఫ్రంట్ ఎండ్ లో యాప్స్ అవన్నీ వచ్చేవి కాదు. ఇప్పుడు సిఎస్సి వాళ్ళు కావాలి, ఈసీ వాళ్ళు కావాలి, మెకానికల్ వాళ్ళు కావాలి, మేబీ సివిల్ వాళ్ళతో అంత రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు. బట్ సివిల్ వాళ్ళు ఆల్సో హ్యావ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ మెకానికల్, దే కెన్ ఆల్సో హెల్ప్. సో వీళ్ళందరూ అవసరం ఉంటుంది. సో ఇది మీరు అవుట్ సోర్స్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్స్కి ఇస్తే వాళ్ళు శాలరీ 1 lakh per month డ్రా చేస్తున్నప్పుడు కంపెనీ అట్లీస్ట్ 2 lakhs అయినా మీ నుంచి రికవర్ చేయాలి కంపెనీ. సో ఇనిషియల్గా ఎనీ స్టార్ట్అప్ ఐ వుడ్ అడ్వైజెస్ కోర్ నాలెడ్జ్ మీకు ఉండాలి. మీరు లేకుండా నేను ఎవరినో హైర్ చేసుకుని చేస్తాను, నేను మనీ పవర్ నా దగ్గర ఉంది అంటే ఇనిషియల్గా వర్కౌట్ కాదు. అది ఎనీ ఫీల్డ్లో ఫీల్డ్ ఎక్స్పర్టీస్ మీకు లేకపోతే యూ కాన్ బీ ఇన్ దట్ బిజినెస్. సో ఇన్ యువర్ కేస్ ఆల్సో ఇఫ్ యూ డు నాట్ నో creativity yourself, it doesn't make sense. True. So if it's a tech product, you have to understand it yourself. చేయడం పని వచ్చినా రాపోయినా అట్లీస్ట్ అసలు ఏముంటుంది అక్కడ, ఏ టెక్ వాడుతున్నాము, అది డెవలప్ చేయడానికి ఏం టైం పడుతుంది, ఎంత ఏ సాఫ్ట్వేర్స్ యూస్ అవుతాయి, ఇది ఐడియా ఉంటే ప్రాబబ్లీ యూ కెన్ హైర్ అ టీమ్ ఆర్ అ కన్సల్టెన్సీ క్లియర్లీ సే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇది చేయాలి, ఈ స్టెప్ కి నాకు ఇంత ఛార్జ్ చేయి. ఇది లేకుండా నాకు జస్ట్ ప్రోడక్ట్ కావాలి అని చెప్తే దే విల్ ఆబ్వియస్లీ ఛార్జ్ యూ మచ్ హైయర్. In our case, our biggest investment was the founder's time. First 2 years, మేమే ఇంజనీర్స్ కాబట్టి మేమే టైం ఇన్వెస్ట్ చేసాం వితౌట్ గోయింగ్ ఫర్ అ జాబ్ ఎనీవేర్. సో no one will calculate that actually. Exactly. అది మీరు క్యాలిక్యులేట్ చేస్తే that will be much more than your 7 and 8 lakhs that you're counting. Very true. If you calculate the opportunity cost is much higher. So any business lo the biggest cost is the opportunity cost. Correct. Especially for a tech product. అండ్ ఈ హార్డ్వేర్లో ఏమవుతుంది, బికాస్ టైమ్ ఇస్ ఇట్సెల్ఫ్ సో లాంగ్ చేయడానికి మీ ఆపర్చునిటీ కాస్ట్ చాలా హై ఉంటుంది. అవును. సో బయట మీరు ఇస్తే ఇట్ విల్ కాస్ట్ యూ 7-8 lakhs. బట్ మీరు బయట ఇచ్చి చేసుకుంటే యూఆర్ నాట్ బిల్డింగ్ అ బిజినెస్. కరెక్ట్. ఎన్ని ప్రోడక్ట్స్ అని బయటకి ఇస్తారు, ఎన్ని ప్రోడక్ట్స్ అని మేనేజ్ చేస్తారు. గాట్ ఇట్. దట్స్ వాట్ ఆ ప్రోడక్ట్ డిజైన్ కి ఎలాంటి వాళ్ళు చేస్తారని డౌట్ ఉండింది. ఎనీవేస్ విల్ కమ్ బ్యాక్ అగైన్. ది నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్టర్ ది this thing. So then you go for manufacturing. So tools అని వచ్చాక. But in our case again as a pure engineer mindset, manufacturing ఇవన్నీ పెట్టేసాం కానీ దీనికి ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలి, ఇది అమ్మాలి, దానికి ఒక సేల్స్ టీమ్ కావాలి, అసలు ఒక ఫేస్ ఉండాలి కదా, ఒక ఫేస్ ఉండాలి. అండ్ అసలు కస్టమర్స్కి ఇది ఉంది అని తెలుసా? మనం చేసుకున్నాం కానీ ఎప్పుడు ఫస్ట్లో నాకు చెప్పినట్టు యూజర్ దగ్గరికి వెళ్ళి నేను ఇది చేస్తున్నాను ఎప్పుడు చెప్పలేదు, కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఇది చేస్తున్నాను ఎప్పుడు చెప్పలేదు. అది చెప్దాము అని మేము రియలైజ్ అయ్యేసరికి అన్ఫార్చునేట్లీ కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చాక ఎవరు వినడానికి రెడీగా లేరు. రైట్. సో గుడ్ 1.5 year ఆ ఫేస్లోనే మాకు హెల్మెట్స్ ఇవన్నీ కొంచెం బ్యాక్ డ్రాప్ అయింది. బట్ వీ వర్ డూయింగ్ అదర్ స్టఫ్, రెవెన్యూ జనరేషన్, డిజైన్. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు అదర్ కంపెనీస్ హెల్ప్ చేసి డిజైన్ చేసి పెట్టాం. కానీ 7-8 lakhs ఛార్జ్ చేయలేదు. వి వర్ రీజనబుల్, తక్కువగా స్టార్ట్ చేసి. అప్పుడే 3D ప్రింటర్ ఉంది కాబట్టి యు వర్ స్టార్టింగ్ ప్రింటింగ్ 3D. 3D ప్రింటర్స్. బట్ దెన్ 2021లో మళ్ళీ మేము ప్రోడక్ట్ లాంచ్ చేసాము మిడిల్ ఈస్ట్లో. మిడిల్ ఈస్ట్లో. సో ప్రైమరీలీ ఇప్పుడు కూడా వేర్ ఎక్స్పోర్టింగ్ అలాట్. 90% ఈజ్ ఎక్స్పోర్ట్ ఫర్ అస్. ఇండియాలో ఇప్పుడు వీ హావ్ స్టార్టెడ్. ఎక్స్పోర్ట్లో ఏమవుతుందంటే యువర్ మార్జిన్స్ ఆర్ హైయర్ ఇన్ ఎక్స్పోర్ట్ అండ్ బట్ ద మార్కెట్ ఈస్ టఫర్ కంపేర్ టు ఇండియా. కానీ ఎక్స్పోర్ట్లో ఏంటంటే క్వాలిటీ ప్రోడక్ట్ వెళ్తే యువర్ స్కేలింగ్ ఈజీ. ఒకసారి ప్రోడక్ట్ అప్రూవ్ అవుతే ఈజీగా స్కేల్ అవుతుంది, ఎందుకంటే ఇట్స్ మోర్ మనీ దేర్ డిపెండింగ్ ఆన్ ద కంట్రీ. పేమెంట్ పర్చేసింగ్ పవర్ ఇస్ హైయర్. సో అప్రూవ్ అయితే పర్చేస్ ఈజీగా అవుతుంది. ఇండియాలో ఇట్ టేక్స్ అ బిట్ మోర్ టైమ్ డిపెండింగ్ ఆన్ ద ప్రోడక్ట్. అగైన్ మా ప్రోడక్ట్లో సేఫ్టీలో అన్ఫార్చునేట్లీ ఇండియాలో అవేర్నెస్ ఇంకా లేదు. రిక్వైర్మెంట్ ఉంది బట్ అవేర్నెస్ లేదు. దానికి ఒక క్వశ్చన్ ఉంది నా దగ్గర. బట్ బిఫోర్ దట్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్, ఈ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడినప్పుడు జనరల్ గా పేటెంటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మీ ప్రోడక్ట్ కి పేటెంట్ ఉందా? ఉంది. ఉంటుంది.
ఇప్పుడు ఇండియన్ ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రకారం పేటెంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఏ టైంలో చేయించుకున్నారు మీరు పేటెంట్ మీ ప్రోడక్ట్కి? అండ్ మీ ప్రోడక్ట్ బయటికి పంపించేటప్పుడు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అది అమెరికా కావచ్చు, యూఎస్ఏ కావచ్చు, యూకే కావచ్చు, సౌదీ కావచ్చు, మిడిల్ ఈస్ట్ వేరెవర్, అక్కడ కూడా పేటెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? డెఫినెట్లీ. సో పేటెంట్ అనేది బేసిక్లీ మనం ఒక ల్యాండ్ రిజిస్టర్ చేసుకుని దాని చుట్టూరా గోడ కట్టినట్టే. సో మన ఐడియాకి యూఆర్ టేకింగ్ అట్లా గోడ కట్టినట్టు. బట్ దాట్ సైడ్ రేపు ఎవడో లోకల్ రౌడీ వచ్చి గోడ వెరకొడితే మనకు పెద్ద పీకేర్ గారు ఏం లేదు. సో అందుకని పేటెంట్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ యువర్ మార్కెట్ బ్రాండింగ్ అండ్ యువర్ పొజిషనింగ్ ఇస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద పేటెంట్. సో ఆ పొజిషనింగ్ అండ్ బ్రాండింగ్ మేము మిడిల్ ఈస్ట్లో పెట్టుకుని స్లోగా పేటెంట్ ఫైల్ చేసాము. చేసాం. సో ఇండియాలో ఫస్ట్ ఈజ్ వేర్ వీఆర్ ఫైలింగ్ ద పేటెంట్. పేటెంట్స్లో మీరు ఫస్ట్ ప్రొవిజనల్ పేటెంట్ ఫైల్ చేయొచ్చు. ఓకే. ప్రొవిజనల్ పేటెంట్ తర్వాత మీకు 1 year గ్యాప్ ఉంటుంది. 1 year లో యూ కెన్ ఫైల్ ఎ ఫుల్ పేటెంట్. ఓకే. అండ్ దీంట్లో ఇస్ ఇట్ వాలంటరీ ఆర్ మ్యాండేటరీ ప్రాసెస్? ఇట్స్ కంప్లీట్లీ వాలంటరీ. అంటే ఇది ప్రొవిజనల్ ఇస్ అ వాలంటరీ ప్రాసెస్. మీరు ఫుల్ పేటెంట్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే యూ కెన్ డూ ఇట్ డైరెక్ట్లీ. ప్రొవిజనల్ ఇస్ ఓన్లీ గివింగ్ యూ 1 year గ్యాప్. నాకు కావాలని లేమన్ టర్మ్స్ లో అడుగుతున్నాను, జస్ట్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్. అవును, నీకు 1 year గ్యాప్ ఇస్తుంది సచ్ దట్ మీరు ఇంకా క్లారిటీ లేదు, ఫుల్ డిజైన్ క్లారిటీ లేదు అన్నప్పుడు ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఫైల్ చేసుకుని 1 year లో ఫుల్ కాన్సెప్ట్ ఫైల్ చేసుకునేలాంటి ప్రొవిజనల్ పేటెంట్ ఇస్తుంది. ఇది ఇంటర్నేషనల్ గా ఏం చేయొచ్చు అంటే ఇండియా ఇస్ పార్ట్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ, PCT అంటారు. దీంట్లో అబౌట్ 190 కంట్రీస్ ఉన్నాయి. సో మీరు ఇండియాలో ఫైల్ చేసినప్పుడు విత్ ఇన్ 12 months PCTకి అప్లై చేయొచ్చు. PCTకి అప్లై చేస్తే మీకు 2 years వరకు ఈ 190 కంట్రీస్లో ప్రొటెక్షన్ ఉంటుంది. 2 years వరకు. కానీ ఈ 2 years ఇంకొక దగ్గర ఈ 2 years వరకే. ఇండియాలో మీకు 20 years ఉంటుంది, బట్ వేరే కంట్రీస్ 2 years ఉంటుంది. ఐడియాస్ అయితే ఈ 2 years లో మీరు ఎక్కడ అమ్మాలనుకుంటున్నారు, ఎక్కడ చేయాలని యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్. అండ్ ఆ కంట్రీస్ లో మళ్ళీ మీరు సపరేట్ గా అప్లై చేసుకోవాలి. ఈ 2 years ఇస్ అగైన్ ఓన్లీ అ గ్యాప్ టు హెల్ప్ యూ అప్లై ఎవ్రీవేర్ ఎల్స్. అంటే ఇండియాలో ఫైల్ చేశాక మళ్ళీ యూఎస్ లో ఎవరో కాపీ కొట్టేయకుండా ఇమీడియట్ గా ఈ 2 years గ్యాప్ ఇస్తుంది మీకు. విత్ ఇన్ ఈ 2 years మీరు యూఎస్ అంటే యూఎస్, ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా, డిపెండింగ్ ఆన్ ద కంట్రీ మీరు ఫైల్ చేసుకోవచ్చు. సో ఈ పేటెంట్స్ వేర్ ఎవర్ యూఆర్ సెల్లింగ్ యూ హ్యావ్ టు ఫైల్ అ సపరేట్ పేటెంట్ ఆ కంట్రీ. ఆ పేటెంట్ మీరు ఒకసారి వచ్చాక that stops other people from doing it in this country. But patent కాకుండా మిడిల్ ఈస్ట్ లాంటి కంట్రీస్ లో, వేరే కంట్రీస్ లో మన పొజిషన్ ని సేవ్ చేసుకోవడానికి వేరే టెక్నిక్స్ కూడా ఉన్నాయి. జనరలీ ఇఫ్ యూ టాక్ అబౌట్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, మచ్ ఆఫ్ ద బిజినెసెస్ ఆర్ కంట్రోల్డ్ బై somehow related to the royal family. It could be very far cousins also, etc. So అట్లాంటి రిలేషన్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్నప్పుడు ఒక కజన్ ఒక మేజర్ బిజినెస్ చేసినప్పుడు వేరే వాళ్ళు వేరే బ్రాంచ్ తీసుకురారు. అంటే ఒక ఫ్యామిలీ కంట్రోల్ చేస్తున్నట్టు అది మోర్ ఆర్ లెస్. నాట్ ఎవ్రీ, అన్ని డైరెక్ట్, ఏది డైరెక్ట్ కంట్రోల్ ఉండదు. అన్ని ఇండైరెక్ట్. దేర్ ఆర్ ఇన్వెస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే కార్స్ ఉన్నాయి అనుకో, ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ ఇంపోర్టింగ్ టొయోటా కార్స్, వేరే కార్స్ రావడం చాలా తక్కువ అయిపోతుంది. మేజర్లీ టొయోటా ఉంటుంది. ఎందుకంటే ఐడియా ఇస్ దట్ ఒకళ్ళు చేస్తున్నారు కదా, దిస్ కజిన్ ఇస్ మేకింగ్ టొయోటా ఆల్రెడీ, వేరే ఎందుకు తీసుకురారు, నేను ఇంకేదో చేస్తాను, నేను డైమండ్స్ తీసుకొస్తా, గోల్డ్ తీసుకొస్తా, కార్ ఆల్రెడీ ఎవరో చేస్తున్నారు కదా. ఇట్స్ స్మాల్ ఎకానమీ. సో అట్లా మోస్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీస్ ఆర్ మోనోపోలైజ్డ్. సో ఇట్స్ ఈజియర్ టు కంట్రోల్ దట్ వే. అదే కొన్ని చోట్ల యూ కెన్ కంట్రోల్ ఇట్ బై ఎ బ్రాండ్. ఎస్పెషల్లీ మా ఇండస్ట్రీలో ఒక కంపెనీకి వెళ్ళి ఒక ప్రోడక్ట్ అప్రూవ్ చేయించుకోవాలంటే ఇట్ విల్ టేక్ యూ 1 year. వాళ్ళు టెస్ట్ చేసి అప్రూవ్ చేసి, వాళ్ళు ఒకసారి అప్రూవ్ చేశాక వాళ్ళు మళ్ళీ ఇంకో ప్రోడక్ట్కి మారాలి అంటే వాళ్ళు ఓన్లీ ప్రైజింగ్ టు డిసిషన్ తీసుకో. ఆ ప్రోడక్ట్ అప్రూవ్ అవ్వడానికి మళ్ళీ ఇంకో 1 year పడుతుంది. సో ఒకసారి మన బ్రాండ్ అంటూ ఎస్టాబ్లిష్ అయ్యి కంపెనీస్ దానికి అతుక్కుని ఉన్నప్పుడు ఇట్స్ ఈజియర్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఒకవేళ వేరే వాళ్ళు సిమిలర్ ప్రోడక్ట్ తీసుకొచ్చినా ద కంపెనీ విల్ స్టిల్ బై యువర్ ఓన్ బ్రాండ్. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా ఇప్పుడు ట్రేడ్ మార్క్స్ లాంటివి ఏదైనా క్లాష్ వచ్చినప్పుడు బ్యాక్ డేటెడ్ ప్రూఫ్ ఉంటే వి హావ్ డన్ దట్, వి హావ్ యూజ్డ్ ద మార్క్ many months back అని చూపించగలిగితే ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ us to fight కదా. కరెక్ట్. అలాంటి దేర్ ఆర్ మెనీ లూప్ హోల్స్ అంటారా, దానికి స్కోప్ చాలా చోట్ల ఉంది. ఎగ్జాక్ట్లీ. ట్రేడ్ మార్క్ కి పేటెంట్ ఒకటి డిఫరెన్స్. పేటెంట్ ఇస్ అబౌట్ ద ప్రాసెస్, ట్రేడ్ మార్క్ ఇస్ అబౌట్ ద నేమ్ ఆర్ ద కలర్. కరెక్ట్. వర్డ్ మార్క్ ఆర్ లోగో మార్క్. Got it. Yeah, we were talking about the safety measures ఇండియాకి దానికి దీనికి, I mean the other countries safety measures గురించి. పేటెంట్స్ యాంగిల్ లో ఉంటున్నారా? సర్టిఫికేషన్. You were talking about the product safety కదా. ఓకే. ప్రోడక్ట్ సేఫ్టీ అంటే సేఫ్టీ ఇండస్ట్రీలో ఫస్ట్ థింగ్, ద మెయిన్ థింగ్ ఇస్ సర్టిఫికేషన్స్ ఉండాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్యారియర్. ప్రోడక్ట్ అండ్ బ్యారియర్ ఒకటే కాదు,
ఇట్స్ ద బిగ్గెస్ట్ నీడ్ ఆల్సో. సర్టిఫికేషన్ కరెక్ట్గా లేకుండా ఆ రీజియన్లో మనం నమ్మితే రేపు ఏదైనా యూజర్కి ఏమైనా అయితే దట్ గిల్ట్ ఇస్ ఆన్ అస్. ట్రూ. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అక్కడ లోకల్ సర్టిఫికేషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు అది ఓన్లీ సేఫ్టీ ఎక్విప్మెంట్ కాదు, ఈవెన్ ఫర్ మొబైల్ ఫోన్స్ ఆర్ ల్యాప్టాప్స్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇస్ ఓన్ స్టాండర్డ్స్. ఇండియాలో మనం ఐఎస్ఐ మార్క్ అంటారు, ఐఎస్ఐ హెల్మెట్ కాకుండా ఏది వాడద్దు అంటారు. అట్లా యూరోప్ లో సిఈ ఉంటుంది, గల్ఫ్ లో ఈకాస్ ఉంటుంది, అమెరికాలో ఆన్సీ ఉంటుంది. ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇస్ ఓన్ స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్ ప్రకారం మన ప్రోడక్ట్స్ ఆ ల్యాబ్స్ కి పంపించి సర్టిఫై చేయించి తీసుకోవాలి. అండ్ ఇండియాలో కూడా ద స్టాండర్డ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈస్ క్వైట్ గుడ్. చీప్ ప్రోడక్ట్స్, అన్సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ వెళ్ళవు. ఎస్పెషల్లీ ఇట్లా రిస్కీ ఐటమ్స్ లైక్ హెల్మెట్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కంపల్సరీ సర్టిఫైడే ఉంటాయి. అన్సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ మార్కెట్లో సేల్ దొరికాయంటే 3 to 5 years జైలు ఉంటుంది. So they are compulsory. The person who's selling it. Yeah, person who's selling it and person who's making it also will get also problem as well, definitely. So our certification undali. Kani the industry in Europe and US is a bit more mature. ఎందుకంటే మనకి ఇండియాలో వచ్చేసి అన్ఫార్చునేట్లీ మన వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ అయినా ఇండస్ట్రియల్ వర్కర్స్ కైనా అంత వాయిస్ ఇంకా పవర్ లేదు. ఓకే, వాళ్ళు చెప్పిన నాకు ఇది కావాలి అని అడిగే అర్హత ఉంది, కానీ అడిగేంత పవర్ లేదు, వాల్యూ లేదు, ఆ రెస్పెక్ట్ లేదు. అదే మనకి యూరోప్లో బికాస్ ద పాపులేషన్ ఇస్ లోవర్ అండ్ ద ఎడ్యుకేషన్ లెవెల్ ఇస్ ఆల్సో బిట్ హైయర్. యూజర్స్ డిమాండ్ నాకు ఇది కావాలి, ఇది కంఫర్టబుల్గా లేదు, నేను ఇదే చేస్తాను అని చెప్పి. సో దానివల్ల ద మార్కెట్ సైజ్ ఇస్ మచ్ బిగర్ వైల్ ద పాపులేషన్ ఇస్ లోవర్. అక్కడ జస్ట్ యూరోప్లో 40 కోట్ల పాపులేషన్లో $800 million, $1 trillion మార్కెట్ ఉంది ఉట్టి హెల్మెట్స్ కి. ఇండియాలో మనకి 140 కోట్ల పాపులేషన్ లో ద మార్కెట్ ఇస్ ఓన్లీ 80 million, 1/10 ద సైజ్. Got it. So అదే when you're talking about the safety measures important and అందరికి తెలుసు, law enforcement ఉంది, but we are not able to raise our voices because there is a huge scope of replacement of the person. Exactly. లేబర్ కి నువ్వు కాకపోతే ఇంకోడు అనే స్టేజ్ లో ఇక్కడ ఉన్నాం మనం. Exactly. Of course they can ask. Exactly. But one very good thing is that this is changing very rapidly, extremely rapidly. Workers ki first of all main thing is awareness. నాకు ఇది అవేర్నెస్. సెకండ్ థింగ్ ఇస్ ఆపర్చునిటీస్. ఇంతకు ముందు లిటరలీ కొట్టినా తిట్టినా ఉండేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. ఇఫ్ దే ఆర్ రెస్పెక్టెడ్ బేసిక్ అట్లీస్ట్ దే ఆర్ డిమాండింగ్ రైట్ నౌ క్లీన్ అకామిడేషన్, గుడ్ ఫుడ్, క్లీన్ క్లోత్స్, వర్క్ కండిషన్స్, షిఫ్ట్ టైమింగ్స్. ఇంతకు ముందు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టకుండా రోజంతా పని చేయించేవాళ్ళు. సో ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ బికాస్ వర్కర్స్ ఆర్ గెటింగ్ మోర్, ఎడ్యుకేషన్ లెవెల్ ఒకటి పెరిగింది, అవేర్నెస్ పెరిగింది, అండ్ ఎస్పెషల్లీ మన ఇంటర్నెట్ వల్ల పీపుల్ అండర్స్టాండ్ ఎట్లా ఉంటుంది బయట లోకం ఏంటి, ఆ అండర్స్టాండింగ్ తో అవేర్నెస్ పెరిగింది. సో ఇండియా చేంజింగ్ ఫాస్ట్. ఐ థింక్ probably in 10 years India will be the largest market for safety equipment. Nice. It will be much larger than Europe because hoping so. Yeah. India lo construction is rapid. Correct, because developing economy. Exactly, the construction is rapid. We are one of the largest highway networks now. Fastest building highway networks in the entire world today. And we have large industries coming up, manufacturing coming up. Next India is the next China antunar manufacturing lo. So fastly people are moving into manufacturing, people are moving into construction. Every day I think we are doing what 400 kilometers a day construction highway right now, largest rail network in the world right now. So inta construction outunappudu people are moving into this industry and now people are aware. Awareness valla market is significantly growing. Nice. And lot of manufacturing is moving from China to Vietnam to Indonesia to India. One other good thing is that cheap manufacturing from China is going to Vietnam, Indonesia. కానీ కొంచెం టెక్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకి వస్తుంది. అట్లాంటివి ఇండోనేషియాలో, వియత్నాంలో అవ్వట్లేదు. వియత్నాంలో షూస్ మ్యానుఫ్యాక్చరింగ్, క్లోత్స్, వుడెన్ ఫర్నిచర్ ఇట్లాంటివి చైనా నుంచి వియత్నాంకి వెళ్తున్నాయి. కానీ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఆర్ హార్డ్ డ్రైవ్స్ ఆర్ వెహికల్స్ ఇట్లాంటివన్నీ ఇండియాకి వస్తున్నాయి. సో ఈ ఓవరాల్ జర్నీలో లైక్ మీ ఇన్వెస్ట్మెంట్ రౌండ్స్ ఎన్ని రౌండ్స్ తీసుకున్నారు, ఏ టైమ్స్ లో తీసుకున్నారు, అండ్ ఎంత తీసుకున్నారు? సో ఇప్పుడు ఒక మంచి ఏమొచ్చిందంటే లాస్ట్ 4-5 years లో హార్డ్వేర్ ప్రోడక్ట్స్ కి ఇన్వెస్ట్మెంట్స్ రావడం చాలా కష్టం. అవును. సాఫ్ట్వేర్ సర్వీసెస్ వాటికి ఆల్ ద బ్రాండ్స్ యూసింగ్ మోస్ట్ సర్వీసెస్ కి VC ఫండ్స్ అయినా ఏంజల్ ఫండ్స్ ఈజీగా వస్తాయి. దీన్ని బ్రేక్ చేయడం టెక్నాలజీ అవన్నీ ఇట్ కుడ్ బి సంథింగ్ లైక్ జొమాటో. ఓకే, గాట్ ఇట్. వేర్ యు ఆర్ గివింగ్ అ సర్వీస్, యు ఆర్ నాట్ సెల్లింగ్ అ ఫిజికల్ ప్రోడక్ట్. ఫిజికల్ ప్రోడక్ట్ అమ్మట్లేదు.
సో అట్లాంటి వాటిలో గవర్నమెంట్ ఒకటి మంచిగా ఏం చేసింది, చాలా గ్రాంట్స్ వచ్చాయి ఇప్పుడు మార్కెట్లో. యూ కెన్ అప్లై ఫర్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఫర్ ది హార్డ్వేర్ ప్రోడక్ట్, ప్రోటోటైప్ కి, ఈ ఎక్స్పెన్సెస్ 3D ప్రింటింగ్ ఎక్స్పెన్సెస్ కి, రీసెర్చ్ కి చాలా గవర్నమెంట్ గ్రాంట్స్ వచ్చాయి. అండ్ సిగ్నిఫికెంట్ అమౌంట్స్, 20 lakh rupees, 40 lakh rupees గ్రాంట్స్ వచ్చాయి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, 6 months 8 months పడుతుంది, బట్ ఎర్లీ ఆన్ అప్లై చేసుకోవచ్చు. ఇట్లానే మాకు ఫస్ట్ లో R&Dకి కొన్ని గ్రాంట్స్ వచ్చాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి. విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ కూడా మాకు ఇనిషియల్ గా ప్రోటోటైప్స్ కి వీటికి సపోర్ట్ చేసింది. బట్ వాట్ యు సీ ఇస్ ఇన్వెస్ట్మెంట్ రౌండ్ అనేది మేము ఫస్ట్ ఒక కాలేజ్ సీనియర్ నుంచి తీసుకున్నాం. బట్ అగైన్ ఇన్వెస్టర్ అన్న వాళ్ళు చాలా కాంట్రవర్షియల్ టర్మ్ అది. జనరల్ గా ఇన్వెస్టర్స్ అనేది వెరీ షార్ట్ టర్మ్, వాళ్ళు డబ్బులు పెట్టి దే వాంట్ టు ఎగ్జిట్. సో ఈ ఫస్ట్ రౌండ్ లో హూఎవర్ వి టేకెన్, హీస్ ఇన్వెస్టెడ్, కానీ హీస్ మోర్ లైక్ అ పార్ట్నర్ టు అస్. మా కాలేజ్ సీనియరే. సో అతనికి ఇమీడియట్ గా ఎగ్జిట్ అయ్యే ఇంట్రెస్ట్ లేదు. హీఈస్ ఇన్ ఫర్ ద లాంగ్ టర్మ్. ఈ జనరల్ గా ఇన్వెస్టర్స్ అంటే షేర్ 100 కొన్నామా, 500కి అమ్మేసామా, వాళ్ళకి ప్రాఫిట్స్ లో ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి ఒక కిరాణా షాప్ లాగా నేను ఒక ₹1,00,000 సామాన్లు అమ్మానా, 20,000 మిగిలాయా, 20,000 ఇంటికి తీసుకెళ్ళానా కాన్సెప్ట్ కాదు. స్టార్టప్స్ లో షేర్ ఇవాళ నేను 100 కొన్నానా, 500కి అమ్మేసాను, అది ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా నాకు అనవసరం. యాజ్ ఎ ఇన్వెస్టర్ నాకు ఈ వాల్యుయేషన్ 100 నుంచి 500 తీసుకెళ్ళడానికి రెవెన్యూ పెరగాల, లేకపోతే నెంబర్ ఆఫ్ యాక్టివ్ యూజర్స్ పెరగాల, లేకపోతే నెంబర్ ఆఫ్ షిప్మెంట్స్ పెరగాల. అది ప్రోడక్ట్ నేను ₹100 తయారు చేసి ₹50 అమ్మేస్తున్నా పర్లేదు, కంప్లీట్ మెట్రిక్ బేస్డ్, కరెక్ట్. కానీ నాకు వాల్యుయేషన్ మాత్రం 100 నుంచి 500కి వెళ్ళాలి. దిస్ ఇస్ హౌ ద ఇన్వెస్టర్ థింగ్స్. కానీ యాజ్ అ ఫౌండర్ మనం ఎప్పుడూ లాంగ్ టర్మ్ ఆలోచించాలి. ఇన్వెస్టర్స్ రిటర్న్ ఇవ్వడం కోసం ఒక అన్సస్టైనబుల్ ప్రైజింగ్ లేకపోతే అన్సస్టైనబుల్ ఎక్స్పెన్స్ ఇన్ మార్కెటింగ్ పెడితే లాంగ్ టర్మ్ లో ఇష్యూ అవుతుంది. సో అది చేయకుండా స్లోవర్ గ్రోత్ ఇస్ బెటర్ దెన్ ఫాస్టర్ గ్రోత్. ఫాస్టర్ గ్రోత్ లో మీరు వెళ్ళిపోయి కింద పడి దెబ్బతినొచ్చేమో, స్లోవర్ గ్రోత్ లో యూ హ్యావ్ అ మోర్ సస్టైన్డ్ గ్రోత్. సో ఫస్ట్ రౌండ్ అట్లాంటి పర్సన్ ని తీసుకున్నాం మేము. బిజినెస్ సెట్ అయిన తర్వాత తీసుకున్నారా ఇన్వెస్ట్మెంట్? అప్రాక్సిమేట్లీ ప్రోడక్ట్ లాంచ్ అయ్యాక తీసుకున్నాము ఫ్రమ్ అవర్ కాలేజ్ సీనియర్. సెకండ్ రౌండ్ మేము దట్ వాస్ అబౌట్ $1 crore. సెకండ్ రౌండ్ మేము ఇప్పుడు రీసెంట్ గా రేస్ చేసాము ఫ్రమ్ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ బేస్డ్ ఇన్ ముంబై ఏంజల్స్ అని ఒక నెట్వర్క్ ఉంటుంది. ఈ ఏంజల్ నెట్వర్క్స్ ఎట్లా పనిచేస్తాయి అంటే, చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ అని క్యూరియాసిటీ ఉండొచ్చు. ఏంజల్ నెట్వర్క్స్ ఎట్లా పనిచేస్తాయి అంటే, యావరేజ్ గా మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే యూ హ్యావ్ టు టాక్ టు అట్లీస్ట్ 100 to 150 people. 100 to 150 people తో మాట్లాడితే ప్రాబబ్లీ ఒక 10 people విల్ ఇన్వెస్ట్. సో యాజ్ అ ఫౌండర్ మీరు ఒక 150 people తో మాట్లాడుతూ కూర్చోవాలి అంటే బిజినెస్ ఎవరు నడుపుతారు, ప్రోడక్ట్ ఎవరు డెవలప్ చేస్తారు. సో దిస్ ఈస్ ద ఇష్యూ ఫ్రమ్ ద ఫౌండర్ సైడ్. అట్లానే ఇన్వెస్టర్ సైడ్ లో నేను ఒక 50 lakhs ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు ఉంటే, ఇఫ్ ఐ పుట్ 50 lakhs ఇన్ వన్ కంపెనీ అండ్ ఆ కంపెనీ మూసుకుపోతే నాకు రిస్క్. సో నేను అందుకే ఐ విల్ ట్రై 10 lakhs 5 companies లో పెడదానికి ట్రై చేస్తాను. సో నేను 5 companies లో పెట్టాలి అంటే ఒక 20 companies తో మాట్లాడాలి, 10 మందితో కలిసి 5 లో పెట్టాలి. అది ఇన్వెస్టర్ సైడ్ ప్రాబ్లం. ఇట్లా ఈ ప్రాబ్లం ఇద్దరిది సాల్వ్ చేయడానికి మధ్యలో ఏంజల్ నెట్వర్క్స్ వస్తాయి. ముంబై ఏంజల్స్ అవ్వచ్చు, హైదరాబాద్ ఏంజల్స్ అవ్వచ్చు, ఇండియన్ ఏంజల్ నెట్వర్క్ అని, అండ్ లాట్ ఆఫ్ అదర్ ఫండ్స్ ఆల్సో. వాళ్ళు స్టార్ట్అప్స్ కి ఒక ప్లాట్ఫామ్ ఇస్తారు వేర్ దే కెన్ టాక్ టు 150-200 ఇన్వెస్టర్స్ ఇన్ అ సింగిల్ గో. అండ్ అట్లానే ఇన్వెస్టర్స్ కి ఒక నమ్మకం ఇచ్చి, ఈ స్టార్ట్అప్ అసలు నిజంగా కంపెనీ అయినా, వీళ్ళకి నిజంగా ప్రోడక్ట్ ఉందా, నిజంగా కస్టమర్స్ ఉన్నారా, ప్రీ ఆడిట్ వెరిఫికేషన్ చేశాకే వాళ్ళు అక్కడ తీసుకెళ్తారు. సో ఇన్వెస్టర్స్ కి టైం వేస్ట్ కాకుండా దే ఆర్ లుకింగ్ అట్ రియల్ డీల్స్. లైక్ హౌ షార్క్ ట్యాంక్ లో చూసినట్టు ఒక 10 rounds పాస్ అయ్యాక షార్క్స్ ముందుకు వస్తారు. షార్క్ ఇస్ ద లాస్ట్ రౌండ్. సో షార్క్ ట్యాంక్ కూడా ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్ వేర్ కంపెనీ కెన్ కమ్ టు స్పీక్ టు 5-6 షార్క్స్. అండ్ ఆల్సో టీవీలో వస్తుంది కాబట్టి ఇండైరెక్ట్లీ టాకింగ్ టు థౌసండ్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. బట్ దానికి ఒక 5-6 rounds పాస్ అయ్యి వస్తారు. సో ఇట్లా ఇన్వెస్ట్మెంట్స్ ఏంజల్ రౌండ్ ఎర్లీ స్టేజ్ లో ఇఫ్ యూ వాంట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ గో టు ఏంజల్ నెట్వర్క్స్. ఇట్లాంటి చోట మీకు ప్రోడక్ట్ ఫిజికల్ గా ఉంటే ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. సో వీళ్ళ దగ్గర మీకు రీసెంట్ రౌండ్ ఓకే, ఇది ఎంత వరకు? దిస్ ఇస్ a 3 crore round. 3 crore. Got it. At a valuation of? Valuation is about 15 crores. Oh, nice. Okay. So అదే క్లియర్ అయిపోయిందా? Yeah, it's clear. Nice. So next ఏంటి ప్లాన్స్?
సో నెక్స్ట్ ఇప్పుడు మేము ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. ఒక ప్రోడక్ట్ కంపెనీగా బ్రతకడం చాలా కష్టం. సో ఒక 5-6 ప్రోడక్ట్స్ సేఫ్టీ ఫీల్డ్ లోనే, GPS ట్రాకింగ్ సిస్టమ్స్ లాంటివి, రిమోట్ ఇన్స్పెక్షన్స్ కి కెమెరాస్ ఉన్న హెల్మెట్స్ ఉంటాయి, ఇట్లాంటివి చేస్తున్నాము. అట్లానే వీఆర్ ఎక్స్పాండింగ్ టు మోస్ట్ లైక్లీ ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా యాజ్ వెల్. ఇట్లాంటి సో సేఫ్టీ యాజ్ అ హోల్, లైక్ ఈ మార్కెట్ ఎంత పెద్దది, జస్ట్ టు అండర్స్టాండ్? సేఫ్టీ యాజ్ అ హోల్ ఇస్ $multi-trillion వరల్డ్ వైడ్. ఓకే. ఇండియా రేంజ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ తెలుసుకోవచ్చా? లైక్ ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి? చాలా మందికి సేఫ్టీ అనగానే హెల్మెట్స్, షూస్ ఇవే అనుకుంటారు, కానీ దెర్ ఆర్ ఓవర్ 10,000+ ప్రొడక్ట్స్. జస్ట్ గ్లౌస్ ఒక చూస్తేనే దెర్ విల్ బి ఓవర్ 20 డిఫరెంట్ గ్లౌస్. హ్యాండ్ కట్ కాకుండా ఉండే గ్లౌస్ ఉంటాయి, కెమికల్ డ్యామేజ్ కాకుండా గ్లౌస్ ఉంటాయి, న్యూక్లియర్ మెటీరియల్ హ్యాండిల్ చేయడానికి గ్లౌస్ వేరే ఉంటాయి, కెమికల్స్ లో కూడా యాసిడ్స్ హ్యాండిల్ చేసే వేరే ఉంటాయి, ఫార్మాలో వేరే ఉంటాయి, కట్ అవ్వకుండా ఉండడానికి వేరే థిక్నెస్ గ్లౌస్ ఉంటాయి, మెటీరియల్స్ వేరే ఉంటాయి. ఉట్టి గ్లౌస్ మీకు 30-40 టైప్స్ ఉంటాయి. ఒక రూఫ్ పైన పని చేస్తుంటే వాళ్ళు కింద పడిపోకుండా ఉండడానికి హార్నెస్ ఉంటుంది. కింద పడిపోయినప్పుడు ఇట్స్ ఫాల్ హార్నెస్. సో ఒక హై రూఫ్ పైన పని చేస్తున్నారు, ఓకే, యు ఆర్ స్లిప్డ్, మీరు రూఫ్ నుంచి కింద పడిపోకుండా దేర్స్ అ రోప్ దట్ క్యాచెస్ యూ. ఓకే ఓకే, గాట్ ఇట్. సేఫ్టీ నెట్. గాట్ ఇట్. సో దట్ సివిల్ వర్కర్స్ దగ్గర కనబడతాయి కదా. సారీ, సివిల్ వర్కర్స్ దగ్గర, సివిల్ వర్కర్స్ అవ్వచ్చు, లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆల్సో. మీరు న్యూక్లియర్ ప్లాంట్స్ లోను, సిమెంట్ ప్లాంట్స్ లోను పెద్ద చిమ్నీస్ చూస్తారు. ఓకే ఓకే. ఆ చిమ్నీస్ లోపల యాక్చువల్లీ క్లీనింగ్ చేయాల్సి వస్తుంది మెయింటెనెన్స్ లో. సో పైనుంచి ఒక మనిషి హ్యాంగ్ అయ్యి కిందకి వెళ్తారు, అవి క్లీన్ చేస్తారు. అండ్ గ్యాస్ డిటెక్షన్ ఉంటుంది. లాట్ ఆఫ్ దిస్ ప్లేసెస్ గ్యాసెస్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, అట్లానే మీథేన్ గ్యాస్, పాయిజనస్ గ్యాసెస్ ఉంటాయి, వీళ్ళకి తెలియకుండా వెళ్ళిపోతారు. సూవర్ క్లీనింగ్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ టనల్స్ ఉంటాయి, కోల్ మైనింగ్ ఉంటుంది. ఇట్లాంటి చోట్ల గ్యాస్ డిటెక్షన్, గ్యాస్ మాస్, కంప్లీట్ ఓవరాల్ సూట్స్ ఉంటాయి. హై టెంపరేచర్ 1000 degrees 1200 degrees టెంపరేచర్ లో పనిచేయడానికి సూట్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ సూట్స్ ఉంటాయి, 20,000 volts 40,000 volts దగ్గరలో పనిచేసేదానికి సూట్స్ ఉంటాయి. ఇట్స్ అ వెరీ లార్జ్ మార్కెట్. ఈ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీ ప్రోడక్ట్ అరౌండ్ 20,000 ఉందా? అబౌట్ 10,000. అలా చూసుకుంటే హైయెస్ట్ రేంజ్ ఎంత ఉంటుంది ఇట్లాంటి ప్రొడక్ట్స్? యూ హ్యావ్ ప్రొడక్ట్స్ అట్ 10 lakh 15 lakh rupees ఆల్సో. అంటే ఎగ్జాంపుల్ మెయిన్ గా డిఫెన్స్ చూస్తే యావరేజ్ ఇండియన్ సోల్జర్ యూనిఫామ్ అంతా కలిపి ఇట్స్ అబౌట్ 8 to 10 lakhs. రైఫిల్, యూనిఫామ్, షూస్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ఎవ్రీథింగ్. ఒక ఇఫ్ యూ లుక్ అట్ సంబడి, మనకి ఆయిల్ రిగ్స్ ఉంటాయి, ఆఫ్ షోర్ ఆయిల్ రిగ్స్, ఎక్కడైతే ఆయిల్ తీస్తారో అది ఓషన్ మధ్యలో ఉంటుంది. ఓషన్ మధ్యలో ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, చుట్టూరా ఒక 100 kilometers చుట్టూరా ఏముండవు. అక్కడ నుంచి సీ బెడ్ నుంచి ఆయిల్ తీస్తారు. అక్కడ ఉన్న వర్కర్స్ కి యావరేజ్ పర్ వర్కర్ 3 to 4 lakhs rupees ఎక్విప్మెంట్ విల్ బి ఆన్ ద పర్సన్. వాకీ టాకీ ఉంటుంది, గ్యాస్ డిటెక్టర్స్ ఉంటాయి, వాకీ టాకీస్ ఫర్ కమ్యూనికేషన్ అక్కడ మధ్యలో. ఎగ్జాక్ట్లీ. ఒక్కొక్కరు ఈజీగా 1 kilometer దూరంలో ఉంటారు అండ్ దే హావ్ టు టాక్ టు ఈచ్ అదర్. బ్లాస్ట్ ప్రూఫ్ గ్లాసెస్ ఉంటాయి. మాకు ఇప్పుడు జనరల్ సేఫ్టీ అంటే ఎలాంటి బ్రిడ్జ్ దగ్గర రేడియం డ్రెస్ ఉంటుందా? అదే సేఫ్టీ మాకు. సో కన్స్ట్రక్షన్ లో మేజర్ గా లో కాస్ట్ హై వాల్యూమ్ ప్రొడక్ట్స్ వెళ్తాయి. వేరే ఇండస్ట్రీస్ లో వాల్యూమ్ తక్కువ ఉంటుంది, బట్ ద ప్రొడక్ట్స్ ఆర్ వెరీ స్పెషలైజ్డ్, వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ వెరీ రిక్వైర్డ్ ఆల్సో. ఆ ఇండస్ట్రీస్ లో హెల్మెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ యాక్సిడెంట్ అయినప్పుడు సేవ్ చేస్తుంది. దేర్ ఆర్ ప్రొడక్ట్స్ లైక్ ఎలక్ట్రికల్ సేఫ్టీ సూట్స్, అది లేకుండా యూ కాంట్ గో, because if you go there's a 100% chance that you will burn. 80% chance that there's 100. So it's part of the requirement. Compulsory వేసుకోవాలి, వేసుకోకపోతే you can't go. It's like nuclear radiation suits. ఒక ప్లాంట్ న్యూక్లియర్ రేడియేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు సూట్ వేసుకోవాల్సిందే. there's no other option. సో జనరల్ గా మనం ఈ ఫ్యాన్సీ బ్రాండ్స్ చూసినా, లేకపోతే జనరల్ కూడా స్టార్ట్అప్ హడావిడిలో ఎక్కడ చూసినా D2C మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. బికాస్ దేర్ ఆర్ మెనీ బ్రాండ్స్ లైక్ దాట్. రోల్ మోడల్స్ అనుకున్నా, మీరు ఎలాంటి బ్రాండ్ తీసుకున్నా, షార్క్ ట్యాంక్ లో ఉన్న షార్క్స్ కూడా D2C లో ఉన్న వాళ్ళే. సో అందరు దాని మీద పడతారు. దే ఐ ఫీల్ దే ఇగ్నోర్ B2B is what I feel. What do you see in this segment? అంటే ట్రెడిషనల్లీ అంటే B2B కి ఇన్వెస్ట్మెంట్స్ అనేది తక్కువ వస్తాయి రిలేటివ్లీ. ఎందుకంటే ఇన్వెస్టర్స్ జనరల్లీ లుక్ ఫర్ బ్రాండ్ వాల్యూ. కరెక్ట్. అండ్ అది D2C లో you need more branding. For example, there are many large companies like 3M or say Lockheed Martin, which are much larger than say Microsoft. కానీ ఇది B2B కాబట్టి చాలా మంది పేర్లు తెలియదు. అదే B2C or D2C బ్రాండ్స్ తెలుసుంటాయి. D2C is growing a lot, కానీ that will not go into grocery segment. గ్రాసరీ అనగానే D2C అనగానే అందరూ
మ్యానుఫ్యాక్చర్ నుంచి యూజర్కి వస్తుంది అనుకుంటారు. బట్ ఈవెన్ ఇన్ ఇండియా టుడే లాట్ ఆఫ్ యూజర్స్, ఐ థింక్ ఈ-కామర్స్ లో యాక్టివ్ యూజర్స్ ఇస్ అబౌట్ 20 crores ఇండియాలో. ఇండియా పాపులేషన్ ఇస్ 140 crores. సో మచ్ ఆఫ్ ద పాపులేషన్ ఇస్ స్టిల్ ఆఫ్లైన్ టుడే. కరెక్ట్. సో ఇది డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ D2C again, many of the shacks are still in losses. We have to see when they will get their money back and when the investors will make their money back. But investment and D2C is attracting right now. But again, I told you before, investors and VCs are like, many people call VCs are vulture capitalists as well. They are very short term. మీరు చూస్తుంటే ఒక 2 years back 2021 లో ఎడ్యుకేషన్ టెక్నాలజీ, EdTech, కోవిడ్ వల్ల billions of dollars went into it. And last year 2022 mid నుంచి half of those companies closed down. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు లేక. White Hat Junior was bought by Byju's. White Hat Junior is now closing down. Lot of these EdTech companies closed down. So ఈ ఇన్వెస్టింగ్ వరల్డ్ ఏంటంటే వాళ్ళ ఒక యాంగిల్ చెప్తే మూడ్ బట్టి ఎవ్రీ ఇయర్ ఒక ట్రెండ్ ఉంటుంది. సో అందరూ యాపిల్ ఐఫోన్ కొంటున్నారా, నేను కొంటా అన్న యాంగిల్లో. కొన్ని ఇయర్స్ ఫస్ట్ ఈ-కామర్స్ పైన ఉంది, అందరూ అమెజాన్, ఫ్లిప్కార్ట్ పైన చూసారు. తర్వాత EdTech పైకి వచ్చింది, ఇప్పుడు D2C పైన ఉంది. అది నెక్స్ట్ ఇయర్ ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు, వి డోంట్ నో. సో ఓన్లీ టైమ్ విల్ టెల్ ఒక 2 years లో ఈ D2C బ్రాండ్స్ లో ఎన్ని బ్రతుకుతాయి, ఎన్ని ఉండకపోవచ్చు. బికాస్ ఫండమెంటలీ ఫైనాన్షియలీ, బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ లాసెస్, దే విల్ రిక్వైర్ ఫండింగ్ టు సర్వైవ్. సో ఇన్వెస్టర్స్ కి D2C పైన ఇంట్రెస్ట్ పోయింది అంటే ఫండింగ్ విల్ గో అవుట్. And again, it's about opportunity cost. Money will always be there in the market. It's just that our money D2C ki veltunda, EdTech ki veltunda, Space Tech ki veltunda, or Safety ki veltunda. Full stop. Generally, trends kuda anticipation మీద ఉంటాయి కదా. High anticipation. Exactly. 20x, 30x, 25x. Exactly. So atlane EdTech paina chala vellindi. Then it almost shut down. So lot of EdTech companies closed down. So as of now, trend D2C paina undi. Adi next 2 years untunda, 1 year untunda. Only time will tell. But once the funding dries out, probably half of these companies will close down. Got it. Hopefully the people working there will get jobs somewhere else. Yeah. So like with respect to your brand collaborations, అంటే brand partnership అనుకోవచ్చు అనమాట. కరమ్స్ కానీ, JCP కానీ, చాలా పెద్ద పెద్ద brands. How is your experience with those kind of brands? See, Adi, we are partnered with bigger brands because that is part of our business model. Right. Part of the business model because our strength is in technology. Correct. As I told you, we are crazy engineers, mad engineers. So మాకు దీన్ని ఈ ప్రోడక్ట్ ఏదో ఒకటి చేశాక ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టాలి, ఒక 5,000 మంది ఎంప్లాయ్ చేసుకోవాలి, ఐ హ్యావ్ టు డూ 10,000 హెల్మెట్స్ అ డే అన్న యాంగిల్ కాకుండా ఆర్ ఇంట్రెస్ట్ ఇస్ మాకు టెక్నాలజీ చేయడం వచ్చు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వచ్చు. రైట్. ఇది మా స్ట్రెంగ్త్, ఇది మా నీష్ అని వీఆర్ వెరీ క్లియర్. ఓవర్ టైమ్ వీ హ్యావ్ లెర్న్ దాట్. While we are developing our own brand, own network, we also understand that is not our interest. Our interest is again technology, given as long as it is in the safety industry. Got it. So this is what మేము వేరే వాళ్ళకి పిచ్ చేసాము. Okay. That మీరు already established brands, people know you, you have manufacturing, you have very large sales team, and I'm a small player doing technology. It doesn't make sense for you to fight with me or for me to fight with you. అండ్ మీకు టెక్నాలజీ లేదు, సో నేను మీకు టెక్నాలజీ పార్ట్నర్ అవుతాను. మీ బ్రాండ్ వాడి మీరు అమ్మండి, మీ నెట్వర్క్ మీరు వాడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇనిషియల్గా మేము సపోర్ట్ చేస్తాం. యూ వాంట్ టు టేక్ దట్, అది కూడా మీరు చేయండి. కానీ మీకు ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ కావాలి అంటే కమ్ టు అస్, మేక్ అస్ యువర్ టెక్నాలజీ పార్ట్నర్. సో అట్లా మేము లార్జ్ బ్రాండ్స్కి వీ హ్యావ్ బికమ్ అ టెక్నాలజీ పార్ట్నర్. ఎందుకంటే బై దేర్ ఓన్ అడ్మిషన్ వాళ్ళ టెక్నాలజీ తెలియదు. అండ్ టుడే సేఫ్టీ ఇండస్ట్రీ యాజ్ అ హోల్ ఎట్లా ఉందంటే 2006-2007 లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ, కార్స్ ఎట్లా ఉండేదో అట్లా ఉంది. 2005-2006 వరకు మీ కార్స్ అన్ని మేజర్ గా మెకానికల్ ఉండేవి, పవర్ స్టీరింగ్ ఉండేది కాదు, పవర్ విండోస్ ఉండేవి కావు, మ్యూజిక్ సిస్టమ్ అన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ లగ్జరీ కార్స్ లో ఉండేది, మ్యూజిక్ సిస్టమ్ ఎక్స్ట్రాగా ఫిట్ చేసుకోవచ్చు. టుడే ఇఫ్ యూ వాంట్ టు బై అ కార్ వితౌట్ బ్లూటూత్ మీకు దొరకదు. నాకు బ్లూటూత్ వద్దు అంటే దొరకదు కార్, పవర్ విండోస్ లేకుండా కార్ దొరకదు, రివర్స్ సెన్సర్స్ లేకుండా కార్ దొరకదు. సో టెక్నాలజీ లార్జ్ స్కేల్లో CP9 సేఫ్టీ ఇండస్ట్రీ ఇవాళ అట్లా ఉంది. వేర్ వర్కర్స్, ఇందాక మీకు చెప్పిన వర్కర్స్ ఆర్ బికమింగ్ మోర్ అవేర్. వాళ్ళకి బిల్డింగ్ పై నుంచి అరిచి మాట్లాడు అంటే నేను అరవను, నాకు వాకీ టాకీ ఇవ్వంటాడు. ఈ హెల్మెట్ రోజంతా పెట్టుకో అంటే నేను పెట్టుకోను, కంఫర్టబుల్ లేదు అని అంటాడు.
ఒక సేఫ్టీ ఆఫీసర్ నువ్వు కూర్చొని 4 పేపర్లు సైన్ చేయంటే కాదు, నాకు వర్కర్స్ ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు తెలియాలంటే. ఒక డేంజరస్ ఎన్వైరన్మెంట్ లో ఉంటే వాళ్ళకి గ్యాసెస్ అక్కడ ఉన్నాయా, నేను వెళ్తున్న ప్లేస్ సేఫ్ ఉందా, వర్కర్ తెలుసుకోవాలనుకుంటున్నారు. బ్లైండ్ గా సార్ చెప్పారు కదా వెళ్తాను, వాడికి ఒక చేతిలో డివైస్ ఉంది, అక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఉందా, ఏమైనా పాయిజనస్ గ్యాసెస్ ఉన్నాయా తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఒక వర్కర్ అన్నవాడు స్మార్ట్ అయినప్పుడు ఈ స్మార్ట్ ఫీచర్స్ అన్ని రిక్వైర్మెంట్ ఉంది. అండ్ ఇండస్ట్రీస్ చాలా ఫాస్ట్ గా మారుతుంది. ఈ ఫాస్ట్ గా మారే దాంట్లో టెక్నాలజీ ఈ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే పెద్ద ప్లేయర్స్ లేరు. వీఆర్ వన్ ఆఫ్ ద ఓన్లీ ప్లేయర్స్ ఈ ఇండస్ట్రీలో టెక్నాలజీ డెవలప్ చేస్తున్నాం. సో ఆ స్ట్రాటజీతో ఈ పెద్ద బ్రాండ్స్ అందరితో మేము పార్ట్నర్ అయ్యి మా టెక్నాలజీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. వీఆర్ నాట్ అ ప్రోడక్ట్ కంపెనీ, వీఆర్ నాట్ అ సేల్స్ కంపెనీ, వీఆర్ అ టెక్నాలజీ. సో ఇన్ జనరల్ మాట్లాడితే ఎకానమీ గ్రో అవ్వడానికి, ఇండియన్ ఎకానమీ గ్రో అవ్వడానికి, ఈవెన్ పాలిటిషియన్స్ ఆర్ రూలింగ్ పార్టీ, ఈవెన్ ద ప్రైమ్ మినిస్టర్ టాక్స్ అబౌట్ 5 trillion ఎకానమీ, ట్రిలియన్స్ ఆఫ్ ఎకానమీ బిల్డ్ చేసుకోవడానికి వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ అ కీ రోల్. ఈవెన్ కంట్రీస్ లైక్ చైనా ఇలాంటివి డెవలప్ అవ్వడానికి, గ్రో అవ్వడానికి, ఎకానమీ బిల్డ్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్ వుడ్ బి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ నేను బిలీవ్ చేస్తాను. సో వాట్ డూ యూ ఫీల్ ది కరెంట్ స్టేటస్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ విత్ రెస్పెక్ట్ టు మ్యానుఫ్యాక్చరింగ్? ఎంత భూమి ఉంది మ్యానుఫ్యాక్చరింగ్కి, అంటే ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ వస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? ఫస్ట్ మేజర్ ప్రాబ్లమ్ ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది, విచ్ గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు సాల్వ్, ఇస్ సప్లై చైన్. మనకి కాంపోనెంట్స్ చాలా రా మెటీరియల్స్, బేసిక్ రా మెటీరియల్స్ ఇండియాలో మనం తయారు చేయం, రైట్? ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ లో. దాన్ని గవర్నమెంట్ PLI స్కీమ్ లో తీసుకొస్తుంది. బట్ యాజ్ అ హోల్ ఎకానమీకి $5 trillion వెళ్ళడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఎంతైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. దట్స్ వన్ థింగ్. బట్ వాట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెన్ డూ ఇస్ ఇంక్రీజ్ ఎంప్లాయబిలిటీ సిగ్నిఫికెంట్లీ. ఇప్పుడు ఒక $1 trillion సర్వీసెస్ వాళ్ళు యాడ్ అవుతాయి, ఒకవేళ X ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే అదే $1 trillion మ్యానుఫ్యాక్చరింగ్ లో యాడ్ అవుతాయి, ద ఎంప్లాయ్మెంట్ విల్ బి 2x or 3x. సో ఎంప్లాయ్మెంట్ పర్ GDP is higher in manufacturing. Got it. Significant గా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది. అండ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ షిఫ్టెడ్ టు ఇండియా. ఐ థింక్ జస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 25% ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్స్ ఐఫోన్స్ ఇండియాలో తయారయ్యాయి. 25%. సో గుడ్ న్యూస్ ఏంటంటే చీప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకి రావట్లేదు, కొంచెం హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది గవర్నమెంట్ సపోర్ట్ లో ల్యాండ్ ఒకటి కాకుండా ఇప్పుడు వీళ్ళు ఇన్సెంటివ్ ప్రొడక్షన్ కి లింక్ చేసేస్తున్నారు. అట్లా ఇచ్చినప్పుడు ఇండస్ట్రీస్ ఆర్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి మంచిది కాబట్టి చేస్తారు. అండ్ ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే అంత లేబర్ కావాలి. దట్ ఈస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ ఇయర్. ఇప్పటికీ ఐ థింక్ 45% అగ్రికల్చర్ లో ఉన్నారు ఎంప్లాయీస్. మనకి ఇండియా ఎంప్లాయ్మెంట్ లో 45% ఇన్ అగ్రికల్చర్. దాంట్లో అట్లీస్ట్ ఒక 20% మ్యానుఫ్యాక్చరింగ్ షిఫ్ట్ చేసి ఇండస్ట్రియల్ హబ్స్ తయారు చేసి ఇండస్ట్రియల్ సిటీస్ తయారు చేయాలి. మనకి ఇండస్ట్రీస్ ఇండియా వైడ్ డివైడ్ అయి ఉన్నాయి. అట్లానే స్టేట్ వైజ్ సొంత డిఫరెంట్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఉన్నాయి. టాక్సేషన్ పాలసీస్ వేరే ఉండేవి, కానీ జిఎస్టీతో కరెక్ట్ గా వన్ నేషన్ వన్ ట్యాక్స్ వచ్చింది. అట్లానే ఇండస్ట్రియల్ పాలసీస్ కదా, ఇండియా వైడ్ లేబర్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ అన్న ఈక్వలైజ్ చేస్తే దట్ వుడ్ హెల్ప్. అట్లానే మీ అందరు చూసి ఉంటారు గతి శక్తి లాజిస్టిక్స్ గురించి ఏదో ఒక పెద్ద స్కీమ్ తీసుకొచ్చారు, విచ్ విల్ టేక్ అబౌట్ 10 years. ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇండియాలో ఈవెన్ టుడే లాజిస్టిక్స్ కాస్ట్ ఇస్ అబౌట్ 10% ఆఫ్ ద ప్రోడక్ట్. చైనాలో ఇట్స్ అబౌట్ 2%. అండ్ చైనా ఒకటే కాదు, యూరోప్ లో కూడా ఇట్స్ అబౌట్ 2%. US లో కూడా ఇట్స్ అబౌట్ 3%. ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ లాజిస్టిక్స్ కాస్ట్. రీజన్స్ ఏంటంటే ఫ్యూయల్ ఎక్కువ, ఎఫిషియన్సీ తక్కువ, ఇంకా మనం వెరీ ఓల్డ్ స్టైల్ లారీస్ వాడతాం, దాని ఫ్యూయల్ ఎఫిషియన్సీ తక్కువ, రోడ్ నెట్వర్క్స్ ఉండవు, స్పీడ్ ఆఫ్ ద లారీస్ లో. మనం హైవే పైన 100 speed లో వెళ్దాం అనుకుంటే లారీ వాడు 30 లో వెళ్ళి మనం లాపుతాడు. బట్ బయట లారీస్ కదా ఫాస్ట్ గా వెళ్తాయి. అండ్ రైల్ నెట్వర్క్ చైనాలో వాట్ వీ హావ్ సీన్ ఫ్రమ్ అవర్ వెండర్స్, ఇండస్ట్రియల్ హబ్స్ లో ఎవ్రీ డే ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ డైరెక్ట్ ఇండస్ట్రియల్ హబ్ నుంచి పోర్ట్కి వెళ్ళిపోతుంది. మధ్యలో ట్రక్స్ ఉండవు, ఏముండవు, హబ్ లోనే ట్రాక్స్ ఉంటాయి. సో గూడ్స్ ట్రాక్ ఎక్కిస్తే ట్రాక్ నుంచి డైరెక్ట్ షిప్ కి వెళ్ళిపోతుంది. సో దట్ రైల్ ఇస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో అట్లాంటివి ఇప్పుడు గతి శక్తిలో ఇండియాలో డెవలప్ చేస్తున్నారు. $5 trillion ఇప్పుడు ఇండియా కాకపోతే ఇంకెవరికి ఉంది సీన్, ఇంకెవరికి లేదు. డెఫినెట్లీ మనకే వస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ అ పర్సన్ హూస్ వాచింగ్ ద పాడ్కాస్ట్, ఇఫ్ మీలాగనే మీ బీటెక్ టైంలో మీరు ఎట్లయితే ఆలోచించారో ఏదైనా ఒక ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్కి వెళ్ళాలి,
ఐ నీడ్ టు ఫైండ్ అ సొల్యూషన్ టు ఎనీ ప్రాబ్లమ్ అన్నట్టు అనుకుంటే, ఇఫ్ యూ ఆర్ అ మెంటర్, వాట్ వుడ్ యూ సజెస్ట్? ఎలాంటి స్ట్రీమ్లోకి వెళ్తే బాగుంటుందని చెప్పగలుగుతారు? ఎనీ 1 or 2 streams, couple of more also is fine. Today it's definitely transportation, logistics. Okay. Transportation efficiency ఎట్లా పెంచొచ్చు, that is one thing. Transportation safety is also very good industry. కానీ మా కాంపిటీషన్కి వస్తే నేను ఎట్లయినా నేనే గెలుస్తా కాబట్టి నేను ఎవరిని అడ్వైస్ చేయడం రానివ్వడానికి. సో బట్ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ ఎట్లా పెంచొచ్చు, ట్రక్స్ ఎఫిషియన్సీ ఎట్లా పెంచొచ్చు, ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్ వన్ థింగ్, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇస్ వన్ థింగ్. ఇండియాలో వన్ బిగ్ థింగ్ ఇస్ డ్రోన్స్ డెఫినెట్లీ, ఎందుకంటే ఇండియా ఇస్ వెరీ జాగ్రఫికలీ స్ప్రెడ్. మీరు చూస్తుంటే ఇఫ్ యు సీ జస్ట్ గూగుల్ పాపులేషన్ మ్యాప్, నైట్ లైటింగ్ బట్టి శాటిలైట్ నుంచి మ్యాప్ తీస్తారు. ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద ఓన్లీ కంట్రీస్ వేర్ ఆల్మోస్ట్ ఎంటైర్ ఇండియాలో పాపులేషన్ స్ప్రెడ్ ఉంది డెన్స్ గా. మీరు చైనా చూస్తే చైనాస్ పాపులేషన్ అంతా ఈస్ట్ లోనే ఉంటుంది, వెస్ట్ అంతా ఖాళీ ఉంటుంది. ఓకే. యుఎస్ చూస్తే యుఎస్ లో వెస్ట్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది, ఈస్ట్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది, మధ్యలో అంతా ఖాళీ ఉంటుంది. ఓకే. ఓకే. సేమ్ విత్ యూరప్ ఆర్ ఆఫ్రికా, అదర్ కంట్రీస్. బట్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద ఓన్లీ కంట్రీస్ వేర్ ఇండియా సౌత్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, గుజరాత్ నుంచి మణిపూర్ వరకు కంప్లీట్లీ పాపులేషన్ ఇస్ స్ప్రెడ్ ఓవర్. సో దీనికి యాక్సెసిబిలిటీ, మెడిసిన్ డెలివరీ అయినా ఆర్ వ్యాక్సిన్ డెలివరీ అయినా ఆర్ రేషన్ డెలివరీ అయినా, ఫ్లడ్ రిలీఫ్ అయినా, డ్రోన్స్ రిలీఫ్ ఐటమ్స్, రెస్క్యూ ఐటమ్స్, డెఫినెట్లీ హ్యూజ్ మార్కెట్ ఉంది. ఇండియా ఇస్ ఆల్ అబౌట్ వాల్యూమ్. రైట్. చీప్ గా హై వాల్యూమ్ కి ఎట్లా రీచ్ అవ్వచ్చు. అండ్ ప్రాబబ్లీ ఫిజికల్ ప్రోడక్ట్ కాదు, వర్చువల్ ప్రోడక్ట్ అంటే ఐ వుడ్ సే ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ వేర్ యువర్ ఛానల్ ఇస్ అ మొబైల్. ఇండియాలో మొబైల్ నెట్వర్క్ యాక్సెసిబిలిటీ పెనిట్రేషన్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇట్స్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. రైట్. సో ఆ పెనిట్రేషన్ లో ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు డూ యూజింగ్ అ మొబైల్, డెఫినెట్లీ ఇండియా ఇస్ ద బెస్ట్ మార్కెట్. జనరల్ గా బీటెక్ లైఫ్ గురించి మాట్లాడితే స్ట్రీమ్స్ ఉంటాయి కదా, మెకానికల్ ఇంజనీరింగ్ అనేసరికి కొంచెం డల్ టైప్ లో కొంచెం ఎక్కువ ఫన్ అయిపోతుంది ఆ స్ట్రీమ్ గురించి, బికాస్ నో గర్ల్స్ అని నో. అంటే ఇంకోటి నేను చూసిన దాన్ని బట్టి అయితే మెజారిటీ ఆఫ్ ద మెకానికల్ స్టూడెంట్స్ కమ్ అవుట్ అండ్ కోర్ దానిలోకి వెళ్ళకుండా వేరే దానికి షిఫ్ట్ అయిపోతారు, ఇదే టెక్నాలజీ సైడ్ కానీ, మార్కెటింగ్ సైడ్ కానీ, లేకపోతే సేల్స్ సైడ్ కానీ, విచ్ ఇస్ నాట్ దేర్ కోర్. సో హౌ డూ యూ సీ దిస్ నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది మెకానికల్ వాళ్ళకి? వాట్ ఆర్ ద టిప్స్ దట్ యూ కెన్ గివ్ టు దెమ్? మెకానికల్ ఇంజనీరింగ్ కి స్కోప్ ఎందుకు లేదు అనిపిస్తుంది అంటే, అందరికి ఆపర్చునిటీస్ ఐటీలో ఇండియాలో ఎక్కువ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దాట్, అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ హ్యాపీ సేయింగ్ దిస్, దట్ ఐటీ ఇస్ చీపర్ కంపేర్ టు మెకానికల్ ప్రోడక్ట్. ఈ చీప్ ఇండియాలో దొరుకుతుంది కాబట్టి ఐటీ జాబ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అట్లానే మెకానికల్ ఫీల్డ్ చచ్చిపోలేదు. మెకానికల్ ఫీల్డ్ లో చాలా ఎక్స్పెన్సివ్, చాలా హై సాలరీస్ వచ్చి చాలా ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి, కానీ అవి ఇండియాలో ఇంకా రాలేదు. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్ ఎవ్రీ ప్లేన్, లోకల్లో ఉన్న ప్రతి ప్లేన్, ప్రతి మిసైల్ ఎక్కడ తయారవుతుంది? యుఎస్ లో, యూరోప్ లో. దాని మెకానికల్ ఇంజనీర్లు అవసరం లేదా? ఎవ్రీ 2 years కి కొత్త ఫైటర్ జెట్ వస్తుంది, కొత్త ప్లేన్స్ వస్తాయి, బోయింగ్ నుంచి వస్తుంది, ఎయిర్ బస్ నుంచి వస్తుంది, కొత్త ఇంజన్లు కావాలి, సోలార్ ప్యానల్స్ వస్తున్నాయి విచ్ ఇస్ అగైన్ మెకానికల్. గ్రీన్ హైడ్రోజన్ ఇప్పుడు చాలా కొత్తగా వచ్చే కాన్సెప్ట్, 100% క్లీన్ ఎనర్జీ. దీనిపైన రీసెర్చ్, ఫ్యూయల్ రీసెర్చ్ అంతా కంప్లీట్ గా యూరోప్ లో, యుఎస్ లో అండ్ జపాన్ లో, ఆస్ట్రేలియాలో అవుతుంది. ఇట్లాంటి వాటికి స్లోగా ఇండియాకి వస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ వస్తే ఇండియాస్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఆన్ ఆయిల్ ఇస్ కంప్లీట్లీ గాన్. మనకి కంప్లీట్ గా ఆయిల్ అంటే ఇంపోర్ట్ చేస్తాం. గ్రీన్ హైడ్రోజన్ ఇస్ వెరీ క్లీన్, ఎక్స్ట్రీమ్లీ క్లీన్. కానీ దీంట్లో ఇది ఎక్స్పెన్సివ్ టు వర్క్ ఆన్ కాబట్టి ఇండియాలో మన ఎఫోర్డబిలిటీ లేక మనుషులు, కంపెనీస్ రావట్లేదు, కంపెనీస్ లేవు కాబట్టి మనుషులు తీసుకోవట్లేదు. బట్ మెకానికల్ కి హ్యూజ్ స్కోప్ ఉంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే అది మొబైల్ ఫోన్ అవని, సాఫ్ట్వేర్ అవని, ఆఖరికి పీపుల్ హ్యావ్ టు గో సమ్వేర్. కార్స్ కావాలి. ఇలాన్ మస్క్ ఇస్ టాకింగ్ అబౌట్ గోయింగ్ టు స్పేస్ ఇన్ ద నెక్స్ట్ 5 years. స్పేస్ షిప్స్ కావాలి. ఇక్కడ నుంచి ఇంటర్వ్యూకి, జాబ్కి వెళ్ళాలన్నా ప్లేన్ కావాలి, దానికి సీట్స్ కావాలి, దానికి ఇంజన్ కావాలి. సో మెకానికల్ కి డెఫినెట్ గా ఫ్యూచర్ ఉంది. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ డీల్స్ విత్ ద బేసిక్ ఫిజిక్స్. ఎంత సాఫ్ట్వేర్ వచ్చినా ఇది లేకపోతే యూ హ్యావ్ నో ఫిజికల్ వరల్డ్. దాట్ సెడ్ ఈ ఇండస్ట్రీస్ అని మర్జ్ అవుతున్నాయి. మర్జ్ అయినప్పుడు యాజ్ అ మెకానికల్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ లో కూడా బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. నేను ఒక మెకానికల్ ఇంజనీర్ ని, నాకు ఏవి తెలియదు అంటే వర్కౌట్ కాదు. అండ్ సిమిలర్ గా మీరు అబ్జర్వ్ చేస్తే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా, ఇఫ్ సంబడి టెస్లాలో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్
కార్ కోసం కోడ్ రాస్తున్నారంటే, లేకపోతే యాపిల్ కి పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫోన్ కోసం కోడ్ రాస్తారంటే, GPS కి కోడ్ రాస్తారంటే, వాళ్ళకి ఫిజికల్ వరల్డ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవి ఐడియా ఉంటేనే రాస్తున్నారు. సో సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా మెకానికల్ నేర్చుకుంటేనే వాళ్ళకి పని అవుతుంది. అండ్ వైస్ వర్సా మెకానికల్ ఇంజనీర్స్ కూడా అదే స్పిరిట్ లో సాఫ్ట్వేర్ కూడా నేర్చుకోవాలి. ఈ రెండు మిక్స్ అవుతేనే ప్రోడక్ట్స్ వస్తాయి, ఒక సింగిల్ సైలోలో రావు. ఎవ్రీ వన్ ఆఫ్ us లైక్ జనరల్ గా కూడా మన జర్నీ మొత్తంలో ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఏదో ఒక దాని నుంచి మనం మోటివేట్ అయి ఉంటాం, ఏదో ఒక పర్సన్ చూసో లేకపోతే ఒకరి జర్నీ చూసో. సేమ్ వే లైక్ ఎనీ ఇన్స్పిరేషన్ ఫర్ యూ? డెఫినెట్లీ స్టీవ్ జాబ్స్, యాపిల్ వాళ్ళ బ్రాండ్ ఫిలాసఫీ అయినా. ఇన్ఫాక్ట్ నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఐ సా వన్ ఆఫ్ హిస్ ఇంటర్వ్యూ. దాంట్లో హీ సేస్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, విన్నాక కామన్ సెన్స్ అనిపిస్తుంది కానీ మనం ఎవరు ఆలోచించాం. హీ సేస్ దట్ మనకి స్కూల్ నుంచి యాజ్ కిడ్స్ మన ఆల్ ఆఫ్ us taught that ఒక లైఫ్ అనేది ఒక సర్టన్ వేలో వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుగు వాళ్ళు అయితే చదువుకున్నామా, ఎంపీసీ చేసామా, బీటెక్ చేసామా, జాబ్ తెచ్చుకున్నామా, పెళ్లి చేసుకున్నామా, ఫుల్ స్టాప్. సో ఒక పాత్ ఉంది, దాంట్లోనే వెళ్ళండి, అటు ఇటు చూడకండి, ఏమైనా అవ్వచ్చు, రిస్క్ తీసుకోకండి, నాకు ఐడియా. కానీ దెన్ హీ సేస్ వాట్ ఎవర్ యూ డిసైడ్, థింక్ దిస్ ఇస్ ద వరల్డ్. అంటే ఇట్లా బీటెక్ చేయాలి, ఎంపీసీ తీసుకోవాలి, ఐఐటి రాయాలి, ఇదంతా మీరు ఏదైతే వరల్డ్, ఒక కుర్చీ అయినా, ఒక వాచ్ అయినా, ఇప్పుడు ఒక ఫోన్లో వాట్సాప్ ఉంది అంటే ఎవడో వాట్సాప్ ఉండొచ్చు అని ఆలోచించాడు, రైట్? సో ఈ సేస్ మీరు ఏదైతే వరల్డ్ అని అనుకుంటున్నారో అది ఎవడో తయారు చేశాడు. అండ్ హీఈస్ నో స్మార్టర్ దెన్ యూ. మీ తెలివితేటలు ఏంటన్నా వాడివి అంతే, కానీ వాడేదో తయారు చేసాడు, అది మనం వరల్డ్ అని అనుకుంటున్నాం. రోజు ఆఫీస్కి వెళ్ళాలి, కార్కి స్టీరింగ్ రైట్ సైడ్ ఉండాలి, కింద బ్రేక్ ఉండాలి అని ఎవడో అనుకుని పెట్టాడు, మనం అందరం ఓకే అనుకున్నాం. సో అట్లానే వెన్ యూ రియలైజ్ దట్ ఎవరో 4-5 వరల్డ్ లో ఉన్నవన్నీ డిసైడ్ చేస్తారు, అక్కడి నుంచి అందరూ క్యాప్చర్ చేస్తారు. అండ్ దే ఆర్ నాట్ స్మార్టర్ దెన్ యూ. సో మనము ఏమైనా తయారు చేస్తే అది వరల్డ్ మొత్తం ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది, ప్రాబబిలిటీ ఉంది. సో దట్ ఈస్ వాట్ స్టీవ్ జాబ్స్ సెడ్, వెన్ యూ రియలైజ్ దట్ దే ఆర్ నో స్మార్టర్ దెన్ యూ. మీరు చేసింది కూడా వరల్డ్ మొత్తం ఫాలో అవ్వచ్చు, కానీ చేస్తేనే తెలుస్తుంది. స్టీవ్ జాబ్స్ కూడా 1980s నుంచి కష్టపడి 30 ఏళ్ళు చేశాక 2000s హిస్ బిగ్గెస్ట్ హిట్ ఇస్ ద ఐఫోన్ ఆఫ్టర్ 27 years ఆఫ్ బీయింగ్ ఇన్ యాపిల్. సో చేస్తూ ఉన్నాడు, ట్రై చేశాడు, ఆఖరికి సంథింగ్ హెస్ కమ్ ఇన్ వేర్ వరల్డ్ మొత్తం నౌ థింగ్స్ ఐఫోన్ టేక్స్ అ స్మార్ట్ ఫోన్ ఫర్ గ్రాంటెడ్. కానీ మీరు ఫోన్ గురించి ఆలోచిస్తే స్క్రీన్ ఫ్రంట్ సైడే ఎందుకు ఉండాలి, బటన్ సైడ్కే ఎందుకు ఉండాలి, లేకపోతే కాల్ బటన్ కిందనే ఎందుకు ఉండాలి, పైన ఎందుకు ఉండదు? ఎందుకంటే ఎవరో డిసైడ్ చేశారు, అందరికీ అలవాటు అయిపోయింది, ఇట్స్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఇంట్రెస్టింగ్. ఆల్సో జనరల్ గా ప్రతి పాడ్కాస్ట్ లో అడుగుతున్నాను, ఎనీ గెస్ట్ హూస్ కమింగ్ నాకు పర్సనల్ గా ఏదన్నా అడ్వైస్ ఇవ్వగలిగితే, బికాస్ ఐఎమ్ ట్రైంగ్ టు బిల్డ్ కమ్యూనిటీ, ఐఎమ్ ప్లానింగ్ మెనీ థింగ్స్ దానికోసం, పాడ్కాస్ట్ విషయంలో కానీ, కాంటెంట్ క్రియేషన్ విషయంలో కానీ, ఎనీథింగ్ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ లో టేక్ పార్ట్ చేయడం కానీ, ఇట్లా దీనికోసం ఎనీ సజెషన్ ఫ్రమ్ యువర్ సైడ్? అబ్సల్యూట్లీ. అందరూ చాలా మంది అడ్వెంచర్ స్పోర్ట్స్ చేసి స్కై డైవింగ్, స్కూబానో ఎట్లా ఉంది లైఫ్ లో ఒకసారైనా ట్రై చేయాలి అంటారు. నా సజెషన్, వెన్ యూ కమింగ్ టు స్టార్ట్అప్స్, లైఫ్ లో అందరూ ఒకసారైనా ట్రై చేయాలి. అది మీ కమ్యూనిటీలో పుష్ చేయండి. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రిజెక్షన్, ఏమైనా తట్టుకునే శక్తి వస్తుంది. ఒక 2 ఏళ్ళు ట్రై చేయండి, 3 ఏళ్ళు ట్రై చేయండి, ఫెయిల్ అయితే మహా అయితే 3 ఏళ్ళు పోయింది. ఒక ఫోన్ కొనడానికే 2 ఏళ్ళు వాడే ఫోన్ కొనడానికే మనం 4 రోజులు ఆలోచిస్తాం. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు చేసే పనికి ఒక 2 ఏళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడానికి పర్లేదు, ఆ రిస్క్ తీసుకోండి. 2 years ఎక్స్పెరిమెంట్ చేయండి, పని చేస్తే పని చేసింది, పని చేయలేదంటే అట్లీస్ట్ నేర్చుకున్నారు. అదొక రీజన్. సెకండ్ రీజన్, దేశంలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 10 lakh plus గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు జస్ట్ ఏపీ తెలంగాణలో. ఇండియా మొత్తంలో ఐ థింక్ ఇట్స్ 1 crore plus సైన్స్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. ఈ స్కేల్లో ఇప్పుడు దాకా లోకంలో ఏ గవర్నమెంట్, ఏ కంట్రీ ఈ స్కేల్లో జాబ్స్ తయారు చేయలేదు. దీనికి గవర్నమెంట్ జాబ్స్ చేసినా 10 అమెజాన్లు వచ్చినా, 10 యాపిల్ వచ్చినా 1 కోటి మందికి జాబ్స్ తయారు చేయలేదు. దేశానికి ఉన్న ఒక్కటే ఒక ఆప్షన్, మనలాంటి వేల ఆంటర్ప్రీనర్స్ 10 మందికి లేకపోతే 20-30 మందికి జాబ్స్ ఇస్తే 1,00,000 మంది ఇంటూ 30 మంది 30 లక్షల జాబులు తయారవుతాయి. దిస్ ఇస్ ద ఓన్లీ వే. మనలాంటి చదువుకున్న వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇట్లాంటి కంపెనీస్ స్టార్ట్ చేసి లెస్ ఫార్చునేట్ వాళ్ళ ఆపర్చునిటీస్ ఇచ్చి జాబ్స్ తయారు చేయగలాలి. లేకపోతే దేశం ముందుకెళ్ళదు. మీరు ముందుకెళ్ళరు, దేశం ముందుకెళ్ళరు, మీరు ముందుకెళ్ళరు. సో మీ కమ్యూనిటీకి ట్రై టు గివ్ మోర్ నాలెడ్జ్ అండ్ ఎంకరేజ్ దెమ్ టు స్టార్ట్ సంథింగ్. అండ్ స్టార్ట్ చేశాక మెంటర్షిప్ సపోర్ట్ మీరే ఇవ్వండి. అబ్సల్యూట్లీ మేక్ సెన్స్.
అండ్ వీలవుతే ఫండింగ్ కూడా చేయండి. హోప్ సో వెరీ సూన్. అంటే మేము కూడా వెరీ సూన్ వి గోయింగ్ టు గెట్ ఇన్ టు దాట్ అనమాట. మీరు ఏదైతే చెప్పారో ఆ 2 రీజన్స్ కూడా వెరీ వ్యాలిడ్ రీజన్స్. అండ్ ఆల్రెడీ అదే వర్జ్ లో ఉన్నాము. బట్ ఐ కీప్ ఆస్కింగ్ దెమ్ టు స్లో డౌన్, తొందరపడకండి, ఆవేశపడకండి అని. మేబీ పిచ్ కొంచెం మారుస్తాం, ప్లాన్ గా చేయాలి. ఇంకొంచెం ఎడ్యుకేట్ చేస్తే కొంచెం స్పీడప్ చేసిన ప్రాబ్లం లేదో అనిపిస్తుంది. నైస్ కౌస్తుభ్. ఇట్ వాస్ లైక్ చాలా మంచి డిస్కషన్ అయింది. అది తెలిసి ఈ పాటికి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనే దగ్గర నేను ఇంట్రోలో చెప్పినట్టు ఐ ట్రై టు కవర్ మెజారిటీ ఆఫ్ ది టాపిక్స్. అండ్ ఇంకేమైనా మీకు ఇవి కాకుండా ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ కమెంట్ డౌన్. మేబీ ఐ కెన్ ఆస్క్ హిమ్ అగైన్ టు కమ్ హియర్ ఆర్ ఇన్ ద నెక్స్ట్ పాడ్కాస్ట్ ఐ కెన్ ట్రై టు కవర్ దెమ్ అప్. And I hope you also had a good experience. Thank you very much for coming. Thank you.